शिवाय गुरवे नमः। 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 నేను ఎప్పుడు ఉండాలి, నేను లేకుండా పోకూడదు అనుకుంటూ ఏ ద్రష్ట నిత్యత్వాన్ని సదా కాంక్షిస్తున్నారో మీరు, అతడే ప్రియతముడు, అతడే నేను, సహ అహం అని స్వ అనుభవంలోకి సర్వదా తెచ్చుకుని ఉండాలి. ఎవరు చనిపోతామని కోరుకోరు, చనిపోవాలని అనుకోరు. ఏదైనా వచ్చినా కూడా బాగుపడితే బాగుండు అనుకుంటారు, తగ్గితే బాగుండు అనుకుంటారు. తగ్గదు అని తెలిసాక బాధ, ప్రయత్నం చేస్తారు వారి యొక్క దాన్ని బట్టి. కాబట్టి అది ఎవరో ఏ ద్రష్ట నిత్యత్వాన్ని మీరు కాంక్షిస్తున్నారో అదిగా మీరు ఉండి తీరాలి. నిత్యము అది స్వ అనుభవంలోనే ఉండాలి. అంటే అనుభవజ్ఞులు అవ్వాలి అంటే అందులోనే ఉండాలి కదా. బాహ్యంలో ఏది ఎప్పుడు చేస్తూ మీరు ఉండలేరుగాక ఉండాలి. అది ఏదైనా సరే అదే పని చేస్తూ అదే విధంగా ఒకే రకంగా బాహ్యంలో ఏది మీ వల్ల అవ్వదు. ఆలోచించుకోండి, ఏదైనా చేయగలరా? కానీ ఆత్మలో మటుకు మీరు ఉండగలుగుతారు. అందులో విసుగు రాదు. ఎందుకు వచ్చినా ఇది అని అనిపించదు గాక అనిపించదు, అంతటి ఆనందాన్ని ఇస్తుంది. బాహ్యంలో ప్రతిదీ ఏదో రకంగా విసుగో కోపమో ద్వేషమో ఏదో ఒకటి కలిగిస్తూనే ఉంటుంది. చంటి పిల్లలు ఎప్పుడు చంటి పిల్లలుగా ఉంటే చిరాకు పుట్టదు. మీకు ఎంత ఇష్టమైనా మీరు ఎంత ఆడుకుంటున్నా అదే దాన్ని మీరు వెళ్ళలా కోరుకుంటారా? ఏం అది ఏదైనా అంతే. బాహ్యంలో ఏది మీరు ఎప్పుడు నిత్యనూతనంగా ఉండాలని అసలు కోరుకోరు. మీరు అనుకోవచ్చు యవ్వనాన్ని కోరుకుంటామేమో అని, అది విసుగే. ఏది మీరు అది అలాగే ఉండాలి, నేను ఇలా ఉండిపోవాలని ఎప్పుడు అనుకోరు. విసుగొస్తుంది, మీకు చిరాకు వచ్చేస్తుంది, రకరకాల అభిప్రాయం. కానీ అసలు ఏ అభిప్రాయం మీకు మారకుండా మీరు ఎప్పుడు చక్కగా హాయిగా ఆనందంగా ఉండగలిగే స్థితి కేవలం ఆత్మస్థితి మాత్రం. నేను ఉండనేమో అనే భావం కూడా ఎంతో బాధ కలిగిస్తుంది. గట్టిగా వీలునామా రాస్తారు కానీ ఏమంటారండి చివర్లో, ఇప్పుడే ఎందుకు కంగారు, 70 ఏళ్ళకి రాస్తాలే అనుకుంది. ఆ 70 ఏళ్ళ వరకు నువ్వు ఉంటావని నీ గ్యారెంటీ ఎవరన్నా ఇచ్చారా? నేను ఉన్నాను అనేది నిత్య అనుభవం. తాను ఉండటం కోసం దేనినైనా త్యాగం చేస్తారు కదా. తెలుసు కదా, ఒక రాజుగారికి ఇంకా బాగా బతకాలి, ఇంకా ఏవో అనుభవాలు కావాలి. స్వామీజీని అడిగాడు, స్వామి నాకు ఇంకా నిత్య యవ్వనంగా ఉండే ఇది చెయ్యండి అంటే, అన్నట్ట సరే నీకు ముగ్గురు భార్యలు చాలా ఇష్టం కదా, అడుగు ఎవరన్నా వాళ్ళ త్యాగం చేస్తారు. ఇచ్చారండి. అందులో రకరకాలు ఉన్నాయి. పెద్ద భార్య అంటే ఇష్టం వచ్చిన అట్లా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఎవరైనా ఇవ్వడానికి ఇష్టపడతారా? ఏమి ఇష్టపడరు. అజ్ఞాన దశలో మనశరీరాలనే నేనుగా భావిస్తూ ఉండటం వలన వాటి సుఖం కోసం ఉద్రేకాలలో వస్తువులలో అన్వేషిస్తారు. బుద్ధిని తృప్తిపరచడం కోసం ఆశయాలలో నిశ్చయాలలో అది చెడైనా సరే దాని అందే దృష్టిని పెడతారు తప్ప, అరే ఇందులో పరమానందం ఉంది, నిత్య నూతనంగా ఉంటుంది, మనం ఇలా ఉండాలని కోరుకోవటం. అంటే బుద్ధిని మీరు తృప్తిపరచట్లేదు,
అంటే మీరు బుద్ధి వేరు కాదని నా ఉద్దేశం. మీ ఉద్దేశం కూడా అదే కదా. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఆ బుద్ధిని అలా నిశ్చయం చేసుకుంటున్నారు. అనుకోరు నాకు అది తెలుసు ఇది తెలుసు అని. సరే ఏం తెలుసో చెప్పండి అంటే ఎందుకు ఆచరణలో పెట్టట్లేదంటే మాట్లాడుతున్నారు. ఏవో మీకు అంటే మీ అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి మీరు భిన్న భిన్న అభిప్రాయాలు పెట్టుకుంటారు, దానితో తృప్తి పడుతూ ఉంటారు. సమర్థింపులు అప్పుడే కదా వచ్చాయి. అంటే ఆ సమాధానం మీకు తృప్తిగా ఉంది, మీ బుద్ధికి అది తోచింది కాబట్టి అది చెప్పేశారు, దాంతో మీకు తృప్తి. అందువలన నేను లేకపోతే నేను పొందగలను, అసలు నేను ఏదైనా సాధించగలను. కానీ వీళ్ళు సహకరించలేదు, అది ఏదో చెప్తారు. ఇక నిజంగా నీ బుద్ధి నిశ్చయం అయితే నువ్వు పొందలేవా? అన్నీ ఉన్నా మటుకు వాడు చదువుతాడా? చెట్టు కింద చదివిన వాళ్ళు అయ్యారని వీడు చెట్టు కింద కూర్చుంటే చదువుతాడా? వీధి దీపాల కింద. ఆయన ఎవరో వీధి దీపాల కింద చదువు గొప్పవాడయ్యాడని మీరు వెళ్ళి కూర్చుని చదువుకుంటే అలా చదువుకోగలరా? అసలు బుద్ధి లేక వాడికి ఆప్షన్ లేదు, వాడి బుద్ధిని అలా నిర్ణయించుకుని వాడు చదివి బాగుపడ్డాడు. అంత కష్టం ఎందుకు అసలు? హాయిగా ఇంట్లో ఏసీ వేసుకుని లైట్ వేసుకుని చదువుకోరా అంటే వాడు బాగుపడ్డాడు కాబట్టి నేను కూడా అక్కడే కూర్చుంటా అంటే వస్తుందా? అక్కడికి వెళ్ళాక బుద్ధి అలా ఉంటుందా? ఇది అంతే. అద్వైతం కూడా బుద్ధి నిశ్చయం లేకపోతేనే కదా. బుద్ధి నిశ్చయం అయితే అద్వైతం పెద్ద కష్టం కాదు, క్షణికం పట్టదు అసలు. బుద్ధి నిశ్చయం లేదు, అదే కృత నిశ్చయం అనండి, బుద్ధి నిశ్చయం అంటే ఆత్మ నిశ్చయం, ఏదైనా సరే దానికి ఏ పేర్లు పెడితే ఏమిటి? మనసు, బుద్ధి, కృత నిశ్చయము ఎన్ని విడివిడిగా చెప్పినా అన్ని మీరే. ఇవి ఎక్కడ బజార్లో దొరకవు. బోధలో ఎలా చేసుకోవాలో చెప్పబడుతుంది కానీ ఇవ్వబడదు. అదే కదా అమ్మవారి దగ్గర అందరూ వాళ్ళు ఆహుతులు చేసుకున్నప్పుడు కదా అమ్మ అలా అయింది. అహంకారాన్ని నేనని సమర్పించారు వాడు. మరి నేనని సమర్పించాలి కదా గురువుకి. పోని గురువు గారు మీరు ఇచ్చేయండి అంటే మరి నువ్వు నేనని ఎందుకు దాచుకున్నావురా అంటే మీరు నేను సమర్పించారా? నిశ్చయంగా లేదు, డౌట్ లేకుండా లేదు. మరి వాళ్ళ ఆత్మార్పణ అంటే ఆవిడ అన్న తర్వాత వాళ్ళు చేశాక ఆవిడొచ్చు, ఆవిడ వాళ్ళకి రక్షించు. అలా జనకుడు కూడా సర్వసమర్పణ చేస్తేనే కదా అతను అయ్యాడు, జరిగింది కదా. అది జరగకుండా మీరు గురువు గారు మీరే అంటే సర్వసమర్పణ అంటే అది నిలుదేపుడే కాదు కదా, వెంకటేశ్వర స్వామికి ఇచ్చినట్టు. అలా అడిగారా? అలా అడగ, మిమ్మల్ని మీరు సమర్పించు, మీకంటూ ఒక ఆలోచన లేకుండా. అంటే అర్థం ఏంటి? ప్రతిదీ ఫోన్ చేసి అడగటమా? తినమంటారా గురువు గారు, మంచినీళ్ళు తాగమంటారా? అలాంటివే. అంటే అన్యథా భావం లేకుండా ఉండటం, గురు సమర్పణతోటే కాలం గడపటం. అంటే ఏది ఎలా వచ్చిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఏమిటి అన్న ప్రశ్న రాకూడదు, సందేహం కలగకూడదు. ఇది నిజమా కాదా అని కలగకూడదు. ఏది ఎలా ఉందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయటమే, అది ఏదైనా సరే. మీరు నిజంగా సమర్పణ చేస్తే అలా ఉండగలుగుతారు. పిల్లవాడు చిన్నప్పుడు అమ్మ మాట నాన్న మాట అన్నప్పుడు అన్ని మాటలు వింటాడు కదండి, మీరు ఏం చెప్పినా చేస్తారు. సమర్పణ చేసుకోలేదు, వాడు ఏ జ్ఞానంతో చేసినా ఇప్పుడు మీకు జ్ఞానం తెలిసింది, వాడు అప్పుడు ఆప్షన్ లేదో ఇంకోటి తర్వాత. కానీ అప్పుడు మీరు చెప్పినట్టే విన్నారు కదండి పిల్లలు. సరే తర్వాత మీరు బెదిరించారు అవన్నీ తర్వాత సంగతి. మామూలుగా అయితే అంతే కదా, ఏం చెప్తే అది విన్నాను, ఏది పెడితే అది తిన్నాను. ఇంకా అందులో ఏమన్నా తేడాలు ఉన్నాయా? ఇప్పుడు పిల్లలకి అవకాశం ఇచ్చారు కంటే వాడు ఏదో అంటాడు, అంతే కదా.
కాబట్టి బుద్ధిని తృప్తిపరచడం కోసం నానా రకాలు, నానా కష్టాలు. అహంకారం అంటే అదే కదా, వేరే ఉంది అహంకారం. ఇలా రకరకాలుగా గొప్పవాడిని అన్న ఒక తృప్తి మీదే. ఎవడన్నాడండి మిమ్మల్ని గొప్పవాడని? మీకే ఊహించుకుంటారు. మీకన్నా గొప్పవాళ్ళు లేరా? కానీ అప్పుడు ఒప్పుకుంటారా? ఉంటే ఉన్నాళ్లే, ప్రస్తుతం నేనే గొప్పవాడిని ఒప్పుకుంటారు. మీకన్నా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అందంగా ఉన్న, ఏదైనా సరే మీకు మించిన వాళ్ళు లేరు అని మీరు అనగలరా? ఎవ్వరూ అనలేరు. ఎందులో అనలేరు. జ్ఞానులందరూ సమానులే అన్నారు కానీ అజ్ఞానులందరూ సమానులు అన్నారు. ఎక్కడ అనబడలేదు. జ్ఞానులకు మనకి డిఫరెన్స్ పెట్టారో పెట్టలేదు. అందరిని కలిపి జ్ఞానులు, మహాత్ములు, సద్గురువులు అనేసారు. అంతే తప్ప అందులో భేదం చూపించారు. గురువుల భేదం ఏంటంటే వాడు లౌకికం చెప్పేవాడు అసలు గురువే కాదు పొమ్మన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు, శంకరులు అదే చెప్పారు. నీకు నీవెవరో తెలియచెప్పబడేవాడే అన్నాడు. అంటే నీ నుంచి ఏది ఆశించకుండా. ఆశించేవాడు సద్గురువేలా అవుతాడు? క్వశ్చనే లేదు కదా. అందుకని మీరు సెంటిమెంట్ కాదులే, మీరు ఎమోషన్ తోటి చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాల ఎమోషన్ కదండి. తప్పేం లేదు, మీ అభిమానం, గౌరవం. నేనేం వేరేగా అంటలేదు. మీకు గురువు పట్ల ఉన్న మీ అభిమానం ఎక్కడ అలా లేకపోతే సరే, భక్తి, ప్రేమ అన్ని. సో మీరు రకరకాలుగా ఒప్పిస్తారు గురువుని కదా, ఆనందంగానే తీసుకుంటారు. అట్లా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, కానీ ఇబ్బందిగా ఏం తీసుకోడు పాపం. ఇబ్బందిగా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది కదా. మీరు బాధ పెట్టకూడదని తీసుకున్నప్పుడు మళ్ళీ ఇబ్బంది ఫేస్ ఎలా పెడతారు? కాబట్టి ఇవన్నిటి మీద పెద్ద ధ్యాస పెట్టొద్దని చెప్తున్నాను. మీరు కొనిచ్చారు, సంతోషం, నేనేమనందాను. కానీ వీటి ఎందుకు శ్రద్ధ పెట్టకండి. నెక్స్ట్ టైం ఏమి ఇద్దామో అని ఆలోచించండి. అది అక్కడికి అయిపోవాలి. మీ దృష్టి గురువు స్వీకరిస్తున్నారు కదా అని బాహ్యం మీద ఉండరాదు. గురువుని మీరు ఎందుకు అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు? మీ స్వస్వరూపాన్ని తెలియచెప్పినందుకు. అంతేగాని వేరే రీజనా? కాబట్టి బాహ్య విషయాల్లో, బాహ్యంలో మీరు ఏది సమర్పించినా దాని యందు దృష్టి పెట్టకండి. అంటే అది అహంకారంగా తీసుకోకండి. నేను కాబట్టి ఇచ్చానను, లేకపోతే ఇంకోటనో, ఆహా నేను అంటే ఏ అభిప్రాయం మీలో కలగరాదు, మళ్ళీ బాహ్యంలో ఉండరాదు. మళ్ళీ తర్వాత సంగతి తర్వాత, అది అన్ని అనవసరమైన విషయాలు. ఇక్కడ మీరు గురువు నీ దగ్గర నుంచి గ్రహించాడు అంటే అప్పుడు గురువుకు ఆనందం కలిగించేది అన్నది కూడా మీకు తెలుసు కదా. దానిని మీరు సమర్పించారు. ఎన్నాళ్ళు బాహ్యం సమర్పిస్తారు కదా. కానీ ఏది సమర్పిస్తే మిగతావి సమర్పించినా సమర్పించకపోయినా మీ మనస్సుల్లో అలజడి కలగదో, చింత అనిపిస్తుంది కదా. అయ్యో వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, అన్ని తీసేసుకుంటున్నారు, నా దగ్గర వద్దన్నారు, నేను విన్నాను. ఈ అలజడి లేకుండా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాను. అలజడి మిమ్మల్ని సాధన చేయిస్తుందా? కాబట్టి వీటికి ప్రత్యేకమైన స్థానం అక్కర్లేదు. అది అలా జరిగింది అంతే. మీరు ఆలోచిస్తే జరుగుతుందండి. ఏది కొనియాలి, ఏది కొనియాలి అని అంటే ఆ కొనియటం దగ్గరే ఉంటారు. ఇదా అదా, ఇదా అదా అంటే ఆఖరికి పెన్ తెచ్చిస్తారు. గట్టిగా అంటే అనవసరమైన మానసిక పరిభ్రమణ ఎందుకండి? అంటే దాని యందు అధిక దృష్టిని అసలు ఏమాత్రం పెట్టరు. ఏది ఎలాగో అలా జరిగి తీరుతుంది. ఇస్తే ఒక రకం, ఇవ్వకపోతే ఇంకో రకం ఉండేవాళ్ళు మీకు చైతన్యం గురించి చెప్పలేరు. కాబట్టి బుద్ధి తృప్తిపరచడం కోసం రకరకాలుగా చేయరు. అజ్ఞాన దశలో నేనుగా భావిస్తున్న దాని సుఖం కోసం, నిత్యత్వం కోసం నిత్యము ప్రయత్నిస్తూ, తపన పడుతూ, శ్రమ పడుతూ ఇదే జీవితం. దైనందిన జీవితంలో
సాధన చేయమన్నారు కానీ దైనందిన జీవితంలో కష్టపడుతూ ఉండమన్నారు. శ్రమ పడుతూ అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి నానా రకాలు. మరి ఇన్ని రకాల్లో గురువు ఉన్నాడు అక్కడ. ఇంకా మరి మీరు గురువు అని సంబోధించడం ఎందుకండి పనిలేక? గురువు గారు, అమ్మో ఇన్ని అక్షరాలు పలకద్దు. గురువు గారు అంటే నమస్కారం చేయాలి, కింద కూర్చోవాలి, ఎన్ని కష్టాలు కదా. అంటే ఆచరించినప్పుడు చెప్తున్నా మీకు. అంటే మీ బుద్ధికి తృప్తి కలుగుతోంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. తృప్తి కలగనప్పుడు చేశారా అది. అది ఇక్కడ బుద్ధికి తృప్తిపరచడం అని కదా వచ్చింది, అందుకని అడిగాను. కాబట్టి మీరు తృప్తి పడిన తరువాత ఏదైనా చేస్తుంది. తృప్తి పడనప్పుడు కాబట్టి ఇక్కడ బుద్ధి నిశ్చయించింది ఇది చేస్తేనే నాకు తృప్తి అంది. ఇదే నాకు తృప్తి. మీరు కూడా అంటారు కదా కింద కూర్చుంటేనే బాగుంటుంది, రకరకాల అనుభవం. కానీ వయసుతో వచ్చిన వాటికి మీరు కొంచెం చేసుకోవాలి కదా. చేసుకోకపోతే తప్పదు. కాదండి మీ దగ్గర కింద కూర్చుంటేనే తృప్తి అని అంటే మళ్ళీ గురువే లేపాలి మిమ్మల్ని. మరి మళ్ళీ గురువుకి కష్టం ఎందుకండి? లేనిపోంది. అందుకని అది దోషం కాదు. మనస్సు సమర్పణలో ఉన్నప్పుడు మీరు కుర్చీలో కూర్చుంటే ఏమిటి, కింద ఎక్కడ కూర్చున్నా ఒకటే కదా. అది పెద్ద పరిగణలోకి తీసుకుంటారా? బట్ ఇక్కడ బుద్ధి మాత్రమే మిమ్మల్ని ఇచ్చేస్తుందంటే మీరు ఆ బుద్ధిని అలా నియంత్రించారు. మీకు ప్రసాదించబడిన బుద్ధి ఆత్మలో స్థిరంగా ఉండడానికి మాత్రమే. పరమాత్మ అసలు అందుకే మీకు ఇచ్చారు. లేదా మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి, మానవ జీవితాన్ని ఎందుకంటారండి? ముందా స్థిరత పొందరా, తర్వాత వేరే గోళాన్ని కదా. స్థిరత్వం వచ్చేస్తే తర్వాత. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే అర్థం ఏంటి? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ ఆత్మ దగ్గర ఉండిపోండి అని. అసలు ఎంత సులభమో మీ అందరికి మీరు కూడా చెప్తున్నారు కదా ఇప్పుడు. అంటే ఈ మాత్రం కష్టం కూడా కాదని చెప్పటం. ఎంతో కొంత కష్టం లేదండి కింద కూర్చుంటే ఇటు జరిగి అటు జరిగి వెనక్కి జరిగి. కాబట్టి ఇది కొంతమేర కష్టమే కదా శరీరానికి. ఆ నేను తెలుసుకోకుండానే అన్వేషిస్తూ స్థూలంగా ఉండే వాటిని సూక్ష్మంగా ఉండే నేను భావం కోసం త్యజించగలగాలి. బాహ్య ఆకర్షణలను సుఖాలను అంతరంగ పుట ఆనందం కోసం వదులుకోగలగాలి. బుద్ధిని తృప్తిపరిచి గౌరవించడం కోసం మనశరీరాలను కష్టపెట్టడానికి వెనుదీయకూడదు. ఒకటి పొందాలంటే కొంత కష్టపడాలి కదా. పోనీ ఇక్కడ అంత పెద్ద కష్టపడేదంతా కూడా ఏం లేదు. మీరు పడుకుని కూడా నిశ్చయ బుద్ధి చేసుకోవచ్చు కదా. మీరు ఏ పొజిషన్ మీకు కన్వీనియంటో ఆ విధంగా మీరు పొందవచ్చు. ఇలా అయితేనే వస్తుంది అన్నారా? ధ్యానం కూడా కూర్చునే చేయండి అని అన్నారా? ఏమని నీకు ఎలా కన్వీనియంటే అసలు చెయ్యిరా బాబు ఫస్ట్. నీ బుద్ధి కుదురుగా ఉంటే పిల్లల్ని అనరండి, వాడి బుద్ధి ఎక్కడ కుదురుగా ఉంటుంది, ఒక్క నిమిషం కూడా సరిగ్గా ఉండడు. దానికి కాలో ఏదో పెట్టి వాడి కాలు నిలవదు అంటారు. నిజంగా ఏమిటి చెప్పండి అంటే వాడి బుద్ధి అంతేనంటారు. అల్టిమేట్ గా బుద్ధే కదా నేను. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ అంతరాంతరాల లోనికి వెళ్ళిన కొద్దీ ఈ బాహ్యపు వాటి మీద తగ్గుతుంది. అంతరాంతరాలకు వెళ్ళటం అంటే ఏం చేస్తారండి? ఎముకల్ని చూసి వస్తారా లోపలికి? ఆనందాన్ని పొందుతున్నారు. కారణం లేని ఆనందాన్ని మీరు పొందుతున్నా కొద్దీ, అంటే ఆ అనుభవాన్ని పొందుతున్నా కొద్దీ ఈ బాహ్యంపై మోజు తగ్గిపోతుంది. మోహం కొంతమేరకు తగ్గింది కదా. కొన్నిటి పట్ల వ్యామోహం, కానీ కొన్నిటి పట్ల తగ్గుతోంది, పెరుగుతోంది. ఆన్ అండ్ ఆఫ్ అంటూ ఉంటారు కదా. పాపం బుద్ధి అక్కడ గంతులేస్తుంది కోతిలాగా. కోతితోతే కదా పోలిస్తే బుద్ధిని. నేనేం అబద్ధం చెప్పలేదుగా. అది గెంతులేస్తూ ఉంటుంది. అన్ని మీ అభిప్రాయాలే, మీరే అన్ని సమర్థించుకుంటారు. వీడు చెడ్డవాడు అంటారు,
అని అంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అబ్బో చాలా మంచివాడు అంటారు. అదేమిటి మొన్న అన్నావు కదండి, అలా అనుకున్నానండి, అదంతా ఎందుకని ఇప్పుడు వీడు మంచివాడండి అంటారు. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ అభిప్రాయం మారిపోతుంది. రకరకాలు అన్ని అభిప్రాయాలు మీవే కదా, దాన్ని సమర్థించుకుంటారు. మీ అభిప్రాయాలు మళ్ళీ మీరే సమర్థించుకుంటారు. అది మంచి వచ్చాడు చూసారా బుద్ధి. వాడు అట్టగే ఉన్నాడు, వాడు చెడ్డవాడో మంచివాడో వాడు అట్టగే ఉన్నాడు, వాడికి అనుగుణంగానే వాడు ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మారింది ఎవరండి? చెడ్డవాడు మారలే, చెడ్డగానే ఉన్నాడు. కానీ బుద్ధి ఎవరికంటే మారింది. మరి ఆత్మ తెలిసిన తర్వాత కూడా ఎందుకంటే బుద్ధిని అలా మార్చుకోవటం. ఓకే, వాళ్ళు ఎలా అన్నా మారనండి, వాళ్ళు మీతో మంచిగా ఉండొచ్చు చెడ్డగా ఉండొచ్చు, ఎలా మీరు మంచిగానే ఉండండి. మీరు అక్కడ నాది నీది అంటలేదు, భేదమేం చూపించట్లేదు. మీరు అనుకున్నప్పుడు మీ బుద్ధిని అలా ప్రవర్తింపజేస్తున్నారు. అక్కడ నాది నీది అన్న భావమే లేదు, ఎవరు అన్నది కూడా లేదు. కానీ మీరేమంటున్నారు, ఆ టైంకి అంటే ఆ సిచ్యుయేషన్ ప్రకారం అనండి, ఆ టైం అనండి, ఆ సమయం మీరు ఏది చెప్పుకున్నా సరే, అప్పుడు మీ బుద్ధి అలా అన్నప్పుడు మీరు దాన్ని సమర్థించుకుంటున్నారు. ఎందుకు నేను అలా ఉండాలి, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, ఎందుకు ఇప్పుడు నేను ఎలా వాళ్ళకి ఇది చేయాలి అన్నారనుకోండి, మీ ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ అందులో హెచ్చు తగ్గులంటే ఆ బుద్ధిలో ఉన్నప్పుడు, అవతల వాడు సరిగ్గా లేనప్పుడు మీ బుద్ధి బాధపడుతుంది, దుఃఖిస్తోంది. చూసారా ఎలా చేశారో వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళల్లో ఏదన్నా మార్పు చూశారనుకోండి, మళ్ళీ ఈ బుద్ధి సంతోషిస్తుంది, అరే అంటుంది, వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ మీరే సపోర్ట్ ఇది చేస్తున్నారు అంటే ఇక్కడ మీ బుద్ధే మారుతుంది, వాళ్ళు అలాంటి వాళ్ళే. నేను ఇక్కడ పిల్లల పెద్దవాళ్ళ అనను, ఎందుకంటే ఎవరిది ఎలా ఉంటుందో, ఏ బంధమైనా ఎవరు ఎలా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఈ బంధమే ఇలా అయితూరుతుందని మీరు అనగలరా? వారు ఇలా మారచ్చు అలా మారచ్చు. అద్వైతం తెలిసిన తర్వాత మీరు మారకూడదు. అద్వైతం తెలీదు, మీరు మామూలుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి అనుగుణంగా మీరు మారచ్చు మారకపోవచ్చు, అదంతా మీ బుద్ధి నిర్ణయాన్ని బట్టి జరుగుతోంది. అంటే ఇక్కడ మీరు అలా నిర్ణయించుకున్నారనుకోండి, బాధపడాలి కదా, ఒక క్షణం బాధపడతారు. ఎందుకు? బాధ వస్తే వస్తుంది, లేకపోతే లేదు, పడాలి కదా ఒక క్షణం అని అనుకోవటం ఎందుకు? అదే అసలు ఈ మాట కూడా తలుచుకోకండి, నువ్వు అద్వయంలో ఉండు. ఏదైనా ఎందుకు తలుచుకోవాలి, బాధపడకుండా ఉండాలి అంటే, బాధపడకుండా ఉండాలి అనేది ఒక పాత్ర తీసి అవతల పారేయడానికి. అసలు ఎందుకు తలుచుకోవాలి, బాధపడాల్సి వస్తుందేమో నేను, అయినా నేను బాధపడను, ఇది కూడా బుద్ధి నిశ్చయమే. బుద్ధి ఏం నిశ్చయించాలి, నేను స్థిరంగా ఉంటాను, ఇప్పుడు ఇది వచ్చింది దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, బాధ కలిగింది బాధపడతాను, ఆనందం వచ్చింది ఆనందపడతాను, అయిపోయింది. ఎందుకు నిశ్చయించుకోవాలి ఇలాగా అలాగా? పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయి, వెంటనే తిట్టకూడదన్న బుద్ధి నిశ్చయం మీలో ఉండాలి. మీకు తెలుసు వాళ్ళు చదవలేదని, వెంటనే అనటం వల్ల ఉపయోగం లేదని కూడా తెలుసు, అప్పటికి సరే పర్వాలేదులే ఇంకా ఛాన్స్ ఇది రాసుకుంది కానని ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు వాడికి చెప్పగలగాలి, పోయినసారి అలా చేసా నీకు మార్కులు తక్కువ వచ్చాయి కదా, మరి ఈసారి ఇలా చేస్తే మరి ఏమిటి అని వారికి సామరస్యంగా చెప్పగలగాలి. అప్పుడు కూడా వినకపోతే సామవేద దానదండం. కాబట్టి ఇక్కడ బుద్ధి నిశ్చయం ఎవరిది అంటే అది ఎప్పుడు వస్తుంది, మీ ధర్మంగా ఉన్నప్పుడు వస్తుంది. తల్లిగా మీ ధర్మం అది. ఆవేశపడటమే నా లక్షణం అంటే ఏం చేయగలదు? కాబట్టి ఇన్ని తలకాయ నేపులు బాహ్య జీవితంలో ఇందా చెప్పుకున్నది అదే, బుద్ధి క్షణానికి ఒకసారి రకంగా మారిపోతూనే ఉంటుంది. అందరిది ఒక రకంగా ఉండనే ఉండదు అజ్ఞానాన్ని. ఒకడు ఎస్ అంటే ఒకడు నో అంటాడు, లేదా గొడవలు ఎందుకు వస్తాయండి, ద్వేషాలు ప్రేమలని.
కాబట్టి ఈ బుద్ధి మారుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అసలు బుద్ధి అనేదే లేదురా, ఉన్నది చైతన్యమే, కాబట్టి నేను స్థిరంగా ఉంటానని మీరు స్థిరంగా ఉంటే బుద్ధి ఎందుకు మారుతుంది? గురువుల బుద్ధి మారుతోందా? రమణ మహర్షి బుద్ధి మారిందా? గోచి తీసేసి పట్టుకుంట కట్టు కూర్చున్నాడు అందరు తెచ్చిస్తే. ఆయన ఎవడో పట్టు తీసేట, ఇంకోటి వచ్చి నాకు కావాలని పట్టుకుపోయాడు. అయ్యో అయ్యంటి స్వామి ఇచ్చారంటే నేనెందుకు ఇచ్చాను, వాడు వచ్చి ఇది వేసుకొని కూర్చుంటు గురువు గారు కంఫర్ట్ గా ఉంటుందని వాడు వేశాడు. ఇంకోటి వచ్చి గురువు గారు నాకు నీవి గుర్తుగా ఉంటుంది నాకు ఇవ్వండి అని వాడు పట్టుకుపోయాడు. ఇందులో నేను చేసింది ఏముంది అన్నాడు. రెండు బుద్ధులు అదే కదా. దేనికి బుద్ధి మనకి అదే? బుద్ధి ఆచరణలో కదా ఇక్కడ అద్వయంలో చెప్పబడేది ఏంటి? గురువు గుర్తు ఎన్నాళ్ళు దాస్తారండి? గురువు గుర్తు మీ ఆచరణ. గురువు గుర్తు మీరు గురువుగా మారడం అంటే అర్థం మీరేదో బోధ చేస్తారని. అందరికీ బోధ ఉండదు, చెయ్యొద్దని అనను, కానీ గురువు గుర్తు ఏమిటి? గురువు ఆజ్ఞ పాలించండి. సర్వస శరణాగతన్నా ఇంకోటన్నా గురువు ఆచరణ మీ మాటల్లో చేతల్లో కనపడాలి, మీ ప్రవర్తనలో కనపడాలి కదా. మనసా వాచ కర్మణ. మనస్సులో గురువుని మీరు గనక ప్రతిష్ఠించుకుంటే మీ మాట చేత వేరేగా ఉంటుందా? మనసులో ఉన్నదే కదా మీకు బయటకు వస్తుంది. మరి మనసులో గురువో పరమాత్మ ఎవరో ఉన్నారనుకోండి, అన్యథా ఎలా వస్తుంది? అదే అన్యథా గ్రహణం. మీరు అన్యథా మీరు పెట్టుకుంటే మీ అహంకారమో మీ బుద్ధినో ఇంకోటో పెట్టుకుంటే అక్కడ గురువుకి స్థానం ఏది? కాబట్టి గురువు స్థానం లేదు, పరమాత్మ స్థానం లేదు, మరి ఆత్మ ఎక్కడ ఉంది? అప్పుడు స్థిరత్వం రాదు. మీరు ఇవన్నీ వదులుచుకున్నాక అంటే కాదు. ఎంత సులభం అండి, ఇటు నుంచి ఏమీ లేదు కట్ చేయడానికి, ఏ కష్టం లేదు కదా. అక్కడ ఉండండి అంతే. ఉండడానికి ఏది ఎలా వస్తే అలా, ఏది ఉంటే అది. వెళ్ళాలనుంది వెళ్ళొచ్చు, వెళ్ళక్కర్లేదనుంది. అవతల వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి ఇంకోటి నీకు ఎందుకు బుర్రకి? నిన్ను ఆ సమయానికి అక్కడ తీసుకెళ్లాలంటే తీసుకెళ్తాడు, అక్కర్లేదంటే నువ్వెందుకు నిర్ణయించుకోవటం? మీరు నిర్ణయించుకున్నారు అనుకోండి, యూ హ్యావ్ టు ఫేస్. ఎందుకంటే బుద్ధి కదా నిర్ణయించింది, కాబట్టి అక్కడ ఏదైనా జరగచ్చు, ఆనందము లభించవచ్చు ఏదైనా. కానీ ప్రతిసారి మీ నిర్ణయం వల్ల మీకు ఆనందమే లభిస్తోందని మీరు అనగలరు. ఎందుకంటే అప్పుడు బుద్ధికి పవర్ ఇవ్వటం. బుద్ధికి పవర్ ఇచ్చితే ఏమవుతుంది? తెలిసింది కదా. తెలిసిన తర్వాత కూడా బుద్ధికి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. తెలిసిన తర్వాత బుద్ధికి ఇవ్వకూడదు. కాబట్టి సదా తృప్తినే కోరుకుంటారు. తృప్తి అంటే ఆనందం కదా, నథింగ్ బట్ ఆనందం కాదా? అక్కర్లేదు మధ్యలో తృప్తి. తృప్తి కోసమే కదా మీరు దేనికైనా. అక్కడ తృప్తిగానే కొనుక్కొచ్చారు, ఇంటికి వచ్చాక నచ్చలేదు, తృప్తిగా ఉంది అప్పుడు. బుద్ధి ఎందుకు మారింది? అవన్నీ తర్వాత ప్రగల్భాలు అవన్నీ. నేను బాహ్యం గురించే చెప్పా ఇప్పుడు. బుద్ధి మీరు ఎందుకు మార్చుకున్నారండి? షాప్ లో చూశారు, గంటల సేపు కొన్న అన్ని ఏదైనా సరే, మరి ఇంటికి వచ్చాక ఎందుకు నచ్చలేదంటే ఏంటండి? ఏమో మరి అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు అలా అనిపిస్తుంది అంటారు. అది బుద్ధి మహత్యం కాదు పాపం, బుద్ధి ప్రచోదయ. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే మళ్ళీ వెళ్తారు, ఆఫర్ లేకపోతే ఇక చూడండి అవస్థ. అదే చిన్నదైతే అవతల బారేస్తారు, లేదనుకోండి ఇటు వాడలేరు. తృప్తి ఏది? ఆత్మతృప్తిలో అలాంటిది అవకాశమే లేదు. అలా అంటే ఇవాళ ఉంది రేపు ఉండదు, ఎల్లుండి లేదు. అదే మీరు అంటే అత్యంత తృప్తితో కొన్నారు, దాని అందు మీ బుద్ధి మారలేదు, అప్పుడు అది ఎంత పాడైపోయినా మీకు అలాగే ఉంటుంది. బుద్ధి మారితే అందులో ఉంటుంది, అక్కడ ఉంటుందా? ఉండదు కాకుంటది. మళ్ళీ బుద్ధి మారింది అనుకుంటా, అయ్యో అనవసరంగా ఇచ్చేసామే, అసలు ఏమి ఇచ్చామో గుర్తు రావటం లేదు. అప్పుడు బుద్ధి అంటే అడిగితే బాగుంటది ఇంకా
ఇచ్చేసావుగా, నోరు మూసుకో ఉంటుంది. ఇన్ని బుద్ధులు రకరకాలు అవసరం ఇవన్నీ. కాబట్టి ఎప్పుడైతే ఆత్మతృప్తి పొందుతారో ఈ గోలే ఉండదు అసలు. అప్పుడు అటక మీద పెట్టినా పెట్టకపోయినా గోలు ఉండదు. అప్పుడు పెట్టుకోవచ్చు అటక మీద. మీరు భయపడుతున్నారేమో అటక మీద పెట్టుకోవడానికి లేదని. ఆత్మతృప్తి కలిగా కూడా అటకను వాడుకోవచ్చు. ఆత్మతృప్తి పొందా కూడా ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పారు కదా. ఏదైనా వాడుకోవచ్చు అన్నప్పుడు అటక కూడా వాడుకోవచ్చు, మీరు ఏం పర్వాలేదు. అదే తృప్తిగా ఉన్నప్పుడు, ఆత్మతృప్తితో ఉందనుకోండి, అప్పుడు దాని గురించి చింత ఉండదు, అది చెత్త అనిపించదు. అప్పుడు ఏది కలిగితే అది కలుగుతుంది కదా. ఎంత హాయ్ అది, అదో తృప్తి. ఎవరికి సంజాయిషి ఇవ్వక్కర్లే కదా. కాబట్టి ఏ తృప్తి కలిగితే ఇక మరి అసంతృప్తి అనేది ఉండదో ఆ తృప్తిని పొందొచ్చు కదా. అదే చెప్పారు, ఇంకోటి ఏమైనా చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని ఈ తృప్తులన్నీ పొందక ఇక్కడికి రండి అన్నారు. ఎప్పటికి వస్తారు? అసలు ఇక్కడ తృప్తి పొందేవి ఏమున్నాయండి? కనపడడానికి నాలుగైనా ఒక రకంగా ఉన్నాయా? మీరు సాగదీస్తే మటుకు ఒకటైతే. కాబట్టి తృప్తి అనేది లభిస్తుంది ఎప్పటికైనా బాహ్య విషయాల్లో. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకోటి. ఎప్పటికొస్తారు మరి ఇక్కడికి? కాబట్టి ఆత్మతృప్తిని పొందండి. ఎప్పుడైతే ఆత్మతృప్తి పొందుతారో అనవసరమైన విషయాలు ఆటోమేటిక్ గానే వెళ్ళిపోతాయి. సహజ వైరాగ్యం. వైరాగ్యం అనగానే మీరు ఏదో కాషాయ వస్త్రాలా? నేనే కట్టట్లే కదా పాప, మిమ్మల్ని ఎందుకు కట్టుకోమంటాను? అలా ఏం లేదు, మీరు పట్టు చీర కట్టుకొని కూర్చోవచ్చు, నగలు వేసుకోవచ్చు, ఒకేసారి 7 వారు నగలు వేసుకుని అలా అలా తిరగచ్చు. ఎలానే ఉండదు కదా, మనసు తృప్తిగా ఉన్నప్పుడు ఎంత హాయి. కాబట్టి ఆత్మతృప్తి పొందండి. ఆత్మలో తృప్తిగా ఉండటం అంటే ఇంక వేరేగా ఏమన్నా ఉందా? నేను ఆత్మభవుడను అనుకుంటే సరిపోదు. నేను ఆత్మను అనుకుని తిరగండి అటు ఇటు. అర్ధరాత్రి కాదు, ఆత్మలు అయ్యాక అర్ధరాత్రి తిరిగినా పెద్ద బాధ ఉండదు, ఎవరు ఏం భయపడరు. అనవసరంగా ఎక్కడన్నా వేరే చోట తిరిగితే కదా భయపడతారు. అందుకని హాయిగా ఆత్మస్వరూపులుగా తిరగమని. ఆత్మలుగా అంటే ఆత్మస్వరూపులు కదా. ఎంత హాయిగా ఉంటుందండి, ఆనందంగా. మీరు ఆనందంగా ఉన్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు మీకు ఎంత ఆనందం. ఎందుకే తిరుగుతున్నా అంటే ఏమిటో అలా ఆనందంగా ఉంది కదా అంటారు. తిరగలేదు అటు ఇటు, ఆనందంగా ఉన్నప్పుడు పని పాట ఏమి ఉండదు, కానీ ఏదో పని ఉన్నట్టు తిరుగుతుంటారు. ఎందుకంటే ఆనందం, తృప్తి. అంటే ఆత్మతృప్తి మొదట పొందేస్తే ఇంకేమన్నా తృప్తులు పొందవలసింది ఏముందంటే ప్రతిదీ తృప్తిగానే ఉంటుంది కదా. భేదం చెప్తున్నారు. ఆత్మ తృప్తి ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నారు? 2 నిమిషాలు స్నానం చేసి వస్తారా ఇంట్లో అయితే? ఆత్మతృప్తి ఉంది కాబట్టి ఏదో పై పై మెరుగులే తప్ప పెద్ద దేని మీద అంత ధ్యాస లేదు కదా. సరే, ఆత్మతృప్తి దేన్నైనా మనము అంటే తృప్తిగానే చేసుకో. ఇక్కడ మీరే అడ్జస్ట్మెంట్ అనేది మామూలు బయట మాట, మీరేమీ అడ్జస్ట్ అవ్వలేదు, ఇష్టంగా చేస్తున్నారు. ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి తృప్తిగా ఉంది. ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా ఉండి కొంచెం ఏదో పని గుర్తొచ్చింది, కాస్త ఎవరో వస్తా అన్నారు, ఇవి చెప్పరు. ఇష్టం లేకపోతే ఏదో గుర్తొస్తాయి కదా, నీ దగ్గరికి రాదు. అది కూడా వింటుంది పాఠం విన్ని తృప్తి. చూసారు, తృప్తి ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు. మరి ఎందుకు ఈ తృప్తి అనేది మీ స్వగృహాలలో లేదు? మీ స్వగృహం మీరు ఎంతో ఇష్టపడి కట్టించుకున్నారు, లేదా ఇష్టపడి ఉంటున్నారు, ఏదో చేశారు, అన్ని అక్కడ మీకు ఇష్టమైనవో ఏదో చేసేవే కదా ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు తృప్తి లేదు? అది మిమ్మల్ని మీరు ఇక్కడ అసలు మీ ఇంట్లో ఉన్న వాటిల్లో పోనీ 90% లేవు అనుకుందాం ఒక మాట కదా. ఏసీ లేదు,
సరైన బెడ్ లేదు, ఎక్కడో కింద కూర్చోబెట్టి పెడతారు, కొంచెం అడగాలంటే మొహమాటం, ఎప్పుడు అంటే అప్పుడు తినడానికి లేదు, అక్కడ పళ్ళే తినాలి, టీ ఎప్పుడంటే అప్పుడు తాగడానికి లేదు, ఇలా ఎన్నో రకాలు కదా. అయినా తృప్తిగా ఉన్నారు కదా, ఏది లేకపోయినా తృప్తిగా ఉన్నారు కదా. మరి ఇంట్లో ఆ తృప్తి ఉంటుందా? టీ అడిగితే కోపం రాదు అవతల వాళ్ళకో ఇవతల వాళ్ళకో, ఎప్పుడు పడితే అప్పుడు అని. రిటైర్మెంట్ అయిపోయాక భలే ఉంటుంది, ఒక ఇద్దరు చెరో టైంలో లేచారు అనుకో పెట్టక్కర్లే, అప్పుడు కాస్త బుద్ధులు మారాయనుకో, నీ టీ నచ్చట్లేదు నేనే పెట్టుకుంటా, గొడవ లేదు. కాబట్టి తృప్తి అనేది ఎలా వచ్చింది మీకు? ఆత్మ అంటే మీ బుద్ధి ఎప్పుడైతే స్థిరముగా ఉందో అదే ఆత్మతృప్తి. బుద్ధి స్థిరంగా ఉంది అంటే ఆత్మ అయిపోయింది, కాబట్టి మీకు తృప్తిగా ఉంది. లేకపోతే ఉంటుందా? అక్కడ బుద్ధి స్థిరంగా లేదు, 100 పెట్టింది, వాడు లేవలేదు, ఇది లేవలేదు, అసలు ఎన్నో గుర్తించింది అక్కడ, ఎన్నో గుర్తించింది కాబట్టి బుద్ధి రకరకాలుగా మారిపోయింది. మారిపోవటంతో తృప్తి ఎక్కడుంది అసలు? అక్కడ కనుచూపు మేరలో లేదు, కాబట్టి ఎప్పుడు ఏదో అశాంతి. అందుకని అది పారిపోయి ఇక్కడ తృప్తిగా ఉందని కదా వస్తున్నారా సత్సంగాన్ని 15 రోజులైన ఇక్కడ కూడా అలాగే ఉందనుకోండి, వస్తారా? ఎక్కడేస్తే అదే కదా, ఎందుకులే వెళ్తాం. అంటే ఆత్మతృప్తి, ఆత్మ అనుభవము మిమ్మల్ని పదే పదే, ఎందుకంటే మీరు ఆత్మలే కాబట్టి ఎందులో మీరు లయమైపోతున్నారో అది మీ మనస్సు అంటే మీ బుద్ధి కోరుకుంటుంది. అంటే బుద్ధి ఏం చెడ్డది కాదు పాపం, బుద్ధి తన స్వస్థానాన్నే కోరుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, కూతుర్లు ఇళ్ళకి వెళ్ళినా, అమెరికా అంటే తప్పదు కాబట్టి నెలలో 2 నెలల్లో ఉంటారే, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు మాట్లాడుకుంటూ కూర్చొని అంటారు ఏదో, కానీ ఇంటికి వచ్చాక కదా అమ్మయ్యా అంటారా అనరా, ఏ వయసు వచ్చినా సరే. అంటే స్వస్థానం ఎప్పుడు మీకు పరమానందాన్ని ఇస్తుంది, ఆత్మ మీ స్వస్థానం కాబట్టి ఈ బుద్ధి ఎన్ని చోట్లకు తిరిగినా, అందుకే గాఢ నిద్ర మీకు ఆనందాన్ని ఇస్తుంది, సుషుప్తి అని అన్నారు. ఎందుకంటే అక్కడ మీ స్వస్థానంలో అది విశ్రమించింది కాబట్టి స్వస్థానం ఎప్పుడు మీకు పరమానందాన్ని ఇస్తుంది, ఏం డౌట్ లేదు. అందుకని సత్సంగాల్లో మీకు అపరిమిత ఆనందం, ఇది మీ స్వస్థానం. అంటే మీ బుద్ధి కొంచెంగా వెళ్ళిన ఎక్కువ భాగం 99% ఇక్కడే ఉంది కాబట్టి ఆ తృప్తిగా 1% పెద్ద పట్టించుకోవటం అది ఇగ్నోరబుల్, ఎందుకంటే అది మీకే గుర్తు రావటం, అది పెద్ద ఏం అనిపించట్లేదు కదా, హడావిడిగా చేసి ఏది లేదు, వేసుకునే డ్రెస్సులే వేసుకుని ఏదో ఒక డ్రెస్ గురువు గారు చెప్పారు కాబట్టి ఈ డ్రెస్ వేసుకోవాలి అని కదా, లేదా ఇట్లా రోజు ఒక డ్రెస్ వేసుకుంటారా? అనుమానమే. అంటే అక్కడ బుద్ధి మారిపోతూ ఉంటుంది కదా, కానీ మీ స్వస్థానం మీకు ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో గుర్తు చేసి అంటే గమనిస్తే గ్రహిస్తే ఇంకా వివేకవంతుడో విచక్షణాశీలుడో ఇంకోడో ఇంకోడో మళ్ళీ వేరే వెళ్తారండి, వెళ్ళచ్చా? ఎలా చెప్పినా ఆత్మ గురించే చెప్పబడుతుంది, ఉన్నది అదే. నేను ఎప్పుడన్నా బాధపడటం చూసారా మీరు? అలానే ఏమి లేవంటారా? ఏమో ఉంటాయి, దాని దారి అది ఉంటాయి. పిల్లలకి ఏం రాలేదని మీరు అనగలరా? సో వాట్ అవన్నీ జరుగుతాయి. మీకు ఆనందకరమైన విషయం చెప్పబడింది కానీ అలా పడిందని చెప్పారా? ఏదో జాయిన్ అయ్యాక అలా అయింది అన్నాం కానీ అదేదో సఫర్ అయిందని కానీ ఏదన్నా చెప్పబడిందా? కాబట్టి దేహానికి బంధాలకి వచ్చే వాటిని మీరు గనక
గ్రహించేసి అందులో ఉండిపోతే ఆత్మతృప్తి. కాబట్టి ముందు ఆత్మతృప్తి పొందండి. అప్పుడు ఎలా నిర్భరంగా ఉండొచ్చు, పిల్లలకి ఎలా ధైర్యం, పిల్లలు కావచ్చు ఏదైనా సరే బంధాలు ఎలా ధైర్యంగా వాళ్ళకి ఇది చేయొచ్చో మీకు అంటే ఆత్మతృప్తి పొందినప్పుడు ఈ బాహ్యమైనవేవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎలా అక్కడ మీరు ఏ రకంగా మీరు ఉండాలో ఆ ఆత్మ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. రావా మీ అందరికి? మీరు దాన్ని పట్టుకున్నారు కాబట్టి ఇంటి దగ్గర ఆత్మతృప్తిని మర్చిపోతున్నారు. ఇది బాధిస్తోంది, ఇది బాధిస్తోంది అని బాధను చూస్తున్నారు తప్ప ఆత్మను గుర్తించడం లేదు. బ్రహ్మాండమైన ఆత్మ ఉంది మీ దగ్గర, దానికి అసంభవం అనేదే లేదు. ఇక్కడ నేనేదో కోరుకున్నాను అనుకోకండి. కోరుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదా? నేనేం మళ్ళీ పూజలు ఏం చేయలేదు. దాని ధైర్యానికి నువ్వు చేసుకో అని చెప్పాను కాబట్టి నేనేం చేయలేదు. దేనికోసం పూజ చేయాలి? ఆత్మతృప్తి ఉన్నప్పుడు ఆ నిర్భరత అనేది మీకు అర్థమవుతుంది. అంత చెల్లించకుండా అన్నారా అసలు ఇవిడు మనిషేనా అని అనుకో. ఎవరేమనుకుంటే నాకేంటండి? ఏం జరగాలో తెలిసిన వాళ్ళు నిర్భరంగా ఉంటారు, జరుగుతుందో తెలిసిన వాళ్ళు నిర్భరంగా ఉంటారు. కాబట్టి ఇంకా 2 రోజులే మీకు ఈ ఆత్మ గురించి సాక్షాత్తుగా చెప్పబడింది. ఈ ఆత్మతృప్తే మీరు ఇంట్లో కూడా అంటే మీ యొక్క గృహాలలో సర్వకాల సర్వ అవస్థల యందు గనక మీరు పొందేటట్టయితే మీకు ఎదురయ్యే చిన్న కష్టమా పెద్ద కష్టమా ఏదైనా సరే దానిలో ఎలా మీరు ఉండాలో మీకు తెలుసు. అది కావాలి కానీ భయపడి ఆందోళన పడి ఏడవటం కావాలా? ఏడవటం దేని? ఏడిస్తే ఏమన్నా ఇదైపోతుందండి దేనికి? కాబట్టి ఈ ఆత్మతృప్తిని తీసుకువెళ్ళే ఇంకేం తీసుకెళ్ళదు. ఇదే తృప్తిగా వెళ్ళిపోండి. ఆ తృప్తిని అలాగే ఉంచుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే దులిపేసుకోకండి. అంటే మీ బుద్ధిని ఆత్మ యందు స్థిరంగా ఉండేటట్టు చూసుకోండి. బుద్ధి మారకుండా చూసుకోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మీ దేహం కోసమో బంధాల కోసమో ఇంకో దానికోసమో మీరు అస్సలు ఇక్కడ ఉన్నప్పుడు దేహం గురించి తాపత్రయపడ్డారా? బంధాల కోసం చూస్తున్నారా? ఫోన్లు కూడా చేయలేదు. కాబట్టి ఆ బుద్ధి ఆత్మలో స్థిరపడే వరకు మీరు దేని గురించి ఆలోచించకండి. మీ ఆయుష్ మీ చేతుల్లో ఉందా? బాధపడటమే మీ చేతుల్లో ఉంది. అంటే మీ బుద్ధిని ఎటువైపు తిప్పుతున్నారో అది మాత్రమే మీ చేతుల్లో. మిగతాదంతా పరమాత్మ చేతిలోనే ఉంది. కాబట్టి మీ అది ఆ పరమాత్మ అంటే మీరే కదా. మరి పరమాత్మగా ఉండటం వల్ల మీకు మంచి ఇది వస్తుంది అన్నప్పుడు, పవర్స్ వస్తున్నాయి అన్నప్పుడు అదే కదా. రేఖీలో పవర్స్ వస్తాయని కదండి రేఖీ నేర్చుకున్నారు, కాదా? ఎందుకు కాదు? అవును, హీలింగ్ అంటే ఏంటి? పవరే కదా పెద్ద. మళ్ళీ హీలింగ్ అంటుంది. హీలింగ్ అంటే ఏంటి? ఒక పవరే కదా. నువ్వు బాగుపడాలని అనుకున్నావు కదా, ఆ పవర్ నా దగ్గర ఉంటే బాగుండు అనుకున్నావు. హీలింగ్ అంటే ఏంటి? ఒక పవర్. ఎందుకు హీల్ చేసుకోవాలి మరి మీరు అని నేనంటే? రేఖీ లేక ముందు లేరా? అప్పుడు ఏదో చేశారు కదా, అప్పుడు రాలేదా జ్వరాలు నొప్పులు? కానీ ఎందుకు నేర్చుకున్నాను మళ్ళీ? ఏదో ఒకటి, అది ఏంటో ఇప్పుడు వద్దులేండి. కానీ ఉంది కదా ఏదో సమ్ పవర్. ఎస్, వేరే వాళ్ళకి చేశారు చెయ్యలేదు అదంతా అమ్మాయి నాకు నేనైనా చేసుకుంటా కదా. ఇప్పుడు వాడుకోండి దేహానికి రేఖిని. ఎందుకు వాడుకోవటంలో? ఎందుకు అక్కర్లేదు? ఇట్ ఈస్ ఆల్సో ఏ డివైన్ పవర్. మీరు వాడుకోకూడదని ఏం లేదే. వాడుకోవట్లేదా? అన్ని వాడుకుంటున్నారు కదా బాహ్య వస్తువులు. డివైన్ పవర్ ఎందుకు వాడుకోరు? నేను ఎప్పుడైనా చెప్పానా వాడుకోవద్దని? నామస్మరణ ఎందుకు చేస్తున్నారు? చిన్న చిన్నవన్నీ గుర్తించకుండా పోవడానికే కదా. దాని బదులు మీరు ఉన్న రేఖీ పవర్ ఇప్పుడు నేర్చుకోమని చెప్పట్లేదు నేను మిమ్మల్ని. మళ్ళీ అనవసరంగా నా పొరపాటు చేస్తాను. మీకు ఇప్పుడు ఈ డివైన్ పవర్ ఉంది, దాంట్లో ఉండాలి కదా. తెలిసింది ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అనుకో,
నొప్పని ఇటు పరిగెత్తి అటు పరిగెత్తే, లేకపోతే ఏ మందులో మింగే బదులు రేకి చేసుకోండి. మీ మందుల్ని రేకి చేసుకోండి, మీ మనసుకి రేకి చేసుకోండి. అంటే ఉన్న డివైన్ పవర్ ని ఎందుకు చెప్పబడుతోంది ఇది? అనవసరంగా మనసు చాంచల్యం పొందకు, మనసులో వేరే భేదం కలగకుండా, అయ్యో ఎలాగా ఇలాగా అలాగా అన్న భావనలో సమసిపోవడానికి. అలా ఆత్మతృప్తి ఉందనుకోండి, ఏదో ఒకటి వస్తుంది అనమాట చెప్పడానికి. అంటే అక్కడ ఏమి ఇబ్బంది కాదు, అబద్ధం కాదు, ఏది కాదు. పిల్లలు సరే అయ్యారు కదా, కలిసి ఆడుకోవటల్లా. అంటే ఆత్మతృప్తి అనేది నేర్పించేది కాదు, స్వయంగా పొందవలసింది. ఎక్కడికో పోకండి, మళ్ళీ మళ్ళీ ఆత్మని మర్చిపోతారని నా భయం నాది. మళ్ళీ ఆత్మ అంటే ఏంటి గురువు గారు అంటే ఒకటే, మళ్ళీ మీరు జీవుడైతే ఆత్మ లేదు, ఆత్మ ఉంటే జీవుడు లేదు. నెగటివ్ ఆత్మ, పాజిటివ్ అవే కదా కోరుకునేది. లేదా ఆపడం ఎందుకు, నేను టకటక చెప్పేయచ్చు. మీ దగ్గర అసలు ఆపకుండా చెప్పాలి కదా, అప్పుడు మీలో రియాక్షన్ వస్తుందో లేదు. అనవసరంగా ఆపేస్తాను. కాబట్టి మీరు నెగటివో పాజిటివో మీరే తెలుసుకోండి. అంటే ఆత్మతృప్తితో ఆనందంగా ఉండండి. ఇదే తృప్తిని కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే, ఇంట్లో ఇరుగ్గా పడుకోమనట్లేదు, కింద పడుకోమనట్లేదు, హాయిగా పరుపుల మీదే పడుకోండి, ఏసీ వేసుకుని పడుకోండి, ఏం పర్వాలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరుపు మీద పడుకోండి, నష్టమే లేదు. కానీ తృప్తి ఉండాలి. తృప్తి లేనప్పుడు ఎన్ని ఉంటే మటుకు ఏంటండి. కాబట్టి ఏం చేస్తారు, ఆత్మతృప్తిలో ఉంటారు. ఆత్మబంధువులారా శుభం. శివాయ గురవే నమః. 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 ఇంద్రియాలతో మనస్సు సంయోగం చెంది ఉండకపోతే, ఇంద్రియాలు సూపర్ సూపర్ ఆన్సర్, అటు ఇటు అనకుండా గట్టిగా చెప్పారు కదా. కాబట్టి ఇంద్రియాలు ఇవి అన్ని కూడా జడం అని చక్కగా స్పష్టంగా తెలిసింది కదా, ఇంకేం డౌట్లు అలాంటివి ఏం లేవు కదా. ఆన్సర్ వచ్చింది కాబట్టి నాకు కూడా ధైర్యం వచ్చింది, అవన్నీ జడాలే అని నేను నమ్మాను. కాబట్టి ఆత్మ చైతన్యం ఇందులో ప్రతిబింబించినప్పుడు మాత్రమే పని చేస్తాయి. చంద్రునికి సూర్యుడికి, అంటే చంద్రునికి సహజమైన వెలుగు లేదు, సూర్యుడి నుంచి గ్రహిస్తుంది అని అన్నారు. ఆ తర్వాత సరే సూర్యుడికి ఎలా వచ్చిందో కూడా తెలుసు కదా. కాబట్టి ఏవి కూడా వాటంతట వావి ప్రకాశించావు కదా. కాబట్టి ఇదే విధంగా ఆత్మ ప్రకాశం మనోబుద్ధులలో ప్రతిబింబించినప్పుడు చైతన్యవంతంగా సజీవంగా అనిపిస్తాయి. ఇంద్రియాలన్నీ స్పందిస్తూ గ్రహణ త్యాగ లక్షణాలతో శోభిస్తూ ఉంటాయని. అంటే ఒక్కోసారి గ్రహించడం, ఒక్కోసారి త్యాగం చేయటం, అంటే కదా ఎన్ని త్యాగాలు చేస్తారు కదా, బోల్డ్ త్యాగాలు చేస్తారు. అవన్నీ చేస్తారు. సూక్ష్మము సర్వానికి ఆధారమైన ఈ ఆత్మ చైతన్యమే నీ యొక్క స్వస్వరూపం. కాబట్టి అదే విధంగా, అంటే దాన్నే తెలుసుకుంటూ అని కాకుండా నిశ్చయంగా తెలిసిన తర్వాత అలాగే ఉండి తీరాలి. నిశ్చయంగా తెలిసిన తర్వాత మళ్ళీ వేరేగా ఎందుకు ఉండాలి? తెలియనప్పుడు అంటే అది వేరే విషయం. తెలిసింది కదా, నిశ్చయంగా తెలిసి, దృఢంగా తెలిసి, ఇహ వేరేగా ఉండరాదు. ఆ అనుభవంలోనే జీవించు. సహ అహం, అతడే నేనని తెలుసుకో. ఏదైతే అంతటా ఉందో, దేనివల్ల అయితే అన్ని చైతన్యవంతంగా కనపడుతున్నాయంటే ఉన్నాయి అని మీకు అనిపిస్తోంది కదా. దారాలు కదిలితే మటుగా ఉన్నాయి అంటారా?
కదా, అలా అనలేరు కదా. మనస్సు ఎక్కడికో పోయింది, మళ్ళీ వచ్చింది, విశ్రాంతిగా ఉంది. ఎక్కడికో వెళ్ళినప్పుడు కదా గోల. మీ దగ్గరే ఉన్నప్పుడు ప్రశాంతంగానే ఉంటాను కదా. కదా, మరి ఎందుకు పంపించటం? ఎటో వెళ్ళిపోయిందని, మనసులో బాధగా ఉందని. ఎక్కడికైనా వెళ్ళినప్పుడే కదా బాధపడుతుంది. కాబట్టి పంపించడం ఎందుకు, బాధపడటం ఎందుకు? ఎక్కడికి పంపించకుండా ఉంటే సరిపోతుంది కదా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఇంద్రియాలన్నీ మనసు లేనిదే పని చేయవు. ఇంద్రియాలు సేకరించే విషయాలను మనస్సే అనుభవిస్తుంది. మనస్సు చేసే పనులన్నిటినీ తెలుసుకుంటూ వివేకంతో నిర్ణయాలు తీసుకునేది బుద్ధి. కోరికతో మనస్సు అశాంతి. కోరిక కలగని అశాంతి కదండి. ఏదన్నా తినాలన్నప్పుడు చేసుకునేవారికి ఎంత అశాంతి. చేసుకోవాలంటే బద్ధకం, తినాలన్న కోరిక. ఎవరు చేసి పెడతారు? చేసి పెట్టేవాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు చేస్తారో చెయ్యారో తెలియదు. ఎన్ని తలకాయలు. అటు కోరిక ఎప్పుడు కలగాలి? తీరేదిగా ఉన్నప్పుడే కలిగితే గొడవ లేదు, ఆనందం పొందొచ్చు. అంతే కదా, వేరేగా ఎందుకు? అదే మీరు బ్రహ్మలు అయ్యారనుకోండి, మీకు మనసులో అనిపించింది అనుకోండి, ఎప్పుడో అప్పుడు పంపిస్తాడు. పంపిస్తాడు, తినాలన్న కోరిక కూడా తీరుస్తాడు. కంగారు పడతాను. నేను నేరేడు పళ్ళు తిందాం అనుకున్నా, ఈయనకోసారి చెప్పా, ఈయన తేలేదు. నేను అడగలేదు. మొన్న ఎవరో తెచ్చి పెట్టారు, అయిపోలేదు. అందుకని తొందరగా బ్రహ్మలు అయిపోండి. ఏది కావాలంటే అది వస్తుంది. కనీసం దానికోసం అన్నా మారండి, తృప్తిగా ఉంటుంది కదా. మన ఫస్ట్ లేచిన తర్వాత నుంచి ఇదే కదండి, ఫస్ట్ తృప్తి ఇదే కదా. అవన్నీ తర్వాత తృప్తి, షాపింగ్లు ఇంకోటి ఇవన్నీ తర్వాత. కానీ ప్రథమ తృప్తి ఏది ఇదే కదా. ఇది అయితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా. చూసారు, తీరుతాయి, కంగారు పడకండి. తొందరగా అయిపోయారనుకోండి, ఎవరో ఒకళ్ళు చేసి పెడతారు. ఏదో రకంగా వస్తుంది మనకి ఆ స్వీట్, ఏదో ఒకటి వచ్చి తీరుతుంది కదా. అవునన్నమాట. అనుభవం జరిగింది. అయితే శ్రీనివాస్ అడగకుండా తెచ్చిపెట్టాడా? అది మరి ఆయన ఇంకా అలాగే ఉంటే ఎలాగ? మరి స్థిరత్వం పొందితే ఇంకా తెచ్చి పెడతారు కదా. ఇవి కూడా తెస్తారేమో, అంటే మనసులో కోరిక వస్తే. నాకు రావట్లేదు, అందుకని ఎంత చూడు, అనుభవం పొందావు, తీరుతున్నాయి. కాబట్టి బుద్ధి అసలైనది, అంటే మిమ్మల్ని చెడగొట్టేది. కానీ అలా అని వేరేదా, మీ బుద్ధే. కాబట్టి కోరికలు కొంచెం శాంతి ఇచ్చిన తర్వాత అని అంటారా? ఏమంటే కోరికలు తీరాక బుద్ధిని మేము కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఇంకొన్నాళ్ళు కోరికలు గబ్బగబ్బ తీర్చేసుకుంటామని ఎలా చూస్తారు? గబ్బగబ్బ తీర్చుకుంటే మళ్ళీ ఇంకో కొన్ని ఎక్కువ అవుతాయి. అంటే ఆల్రెడీ క్యూలో పెట్టారు మీరు. అవి ఎక్కడి నుంచి రావు కోరికలు, మీ లోపల నుంచే, బయట నుంచి ఏం రావటం లేదు. గబగబా అన్నది మీరే. ముసలాళ్ళు అయ్యారు, ఇంకా కోరికలు ఏంటండి? ఏ వయసుకు ఆ వయసుకు ఉంటాయి కదండి అంటారా? వయసుకు తగ్గ కోరికలతో మేము శోభిల్లుతూ ఉంటాం. బ్రహ్మ తేజస్సుతో శోభిల్లండి, అప్పుడు కోరికలు తీరుతాయి కదా, ఆనందంగా ఉంటారు. ఎలాగో ఏంట, సీరియస్ గా ఆలోచిస్తాం. మనసు చూడబడుతోంది, బుద్ధి చూస్తోంది. ఇవి రెండు వేరా? ఏదో బోధల అలా అంటారు, దగ్గర సంబంధం ఉంది వాటి. కానీ అసలు దగ్గర సంబంధం ఉండడానికి వేరు వేరు అయితే కదా, వేరు వేరుగానే అనిపిస్తున్నాయి. మీరు విడిగా పెట్టారు కాబట్టి. మీరు పెట్టకపోతే పొద్దున్న లేచినప్పుడు అన్ని ఒకటేలాగా ఉన్నాయి కదండి. పొద్దున్న లేచినప్పుడు ఏమన్నా విడివిడిగా ఉన్నాయా? ఇక బద్ధకం తీరాక అప్పుడు ఇక బయలుదేరుతాయి ఒక్కొక్కటి. అప్పుడు అన్ని విడివిడిగా పెట్టేస్తారు, ఇక మొదలవుతుంది. ఏది లేకుండా హాయిగా మీ మా నాన్న మీరు మీ పనులు చేసుకున్నారనుకో,
అవి విడిగా వెళ్తాయా? విడిగా వెళ్ళవు అసలు అవి. ఎందుకంటే విడిగా పెట్టింది మీరు. అది వెళ్ళడానికి దానికి ఛాన్స్ అయితే పాపం వేరు లేవు కదా, విడదీశారు. విడదీస్తేనే పాపం వస్తుంది. విడదీస్తే పాపం కాదా? బయట మనుషుల్ని విడదీస్తే పాపం రాదు. అలాగే మీలో వాటిని మీరు విడదీస్తున్నారు కాబట్టి మీకు పాపం అంటే ఏంటి? ఖేదం కలుగుతుంది. ఖేదం అంటే తెలుసా? ఏంటిగా ఇలా షిన్ని తెలుస్తున్నాయి నీకు? ఆ సూపర్. ఎట్లా తెలిసింది అది? అదే ఆశ్చర్యమే. ఖేదం కూడా తెలిసిందంటాను. అంటే నేను అన్నదాన్ని బట్టి గ్రహించాడు. నేను ఎప్పుడు మామూలుగా అనాలి ఈసారి. చూస్తాను. సో విడదీశారు కాబట్టి మీకు కలుగుతుంది. అదే విడదీయకపోతే చూసారా? ఐక్యంగా ఉన్నప్పుడు మీలో మీకు ఏమన్నా వచ్చాయా? వీళ్ళు వేరు వాళ్ళు వేరు అన్నప్పుడు కదా అలా చూశారు. ఏదైనా విడగొట్టితేనే పాపం ఒప్పుకున్నారు. కాబట్టి మీలో వాటిని కూడా విడదీయకండి. అన్ని కలిపేసేస్తే ఆత్మ అయిపోతుంది. ఆత్మ అయిపోతుంది కదా, ఆత్మలో విలీనం చేయాలి. చెప్పుకున్నా నది కష్టపడి ప్రవహించు, సముద్రంలోకి వెళ్ళక ఇంకా ప్రవహించ రిలాక్స్ అయిపోయి రెస్పాన్సిబిలిటీ సముద్రాన్ని అయింది కదా. కాబట్టి అన్ని మీరు ఆత్మలో విలీనం చేస్తే రెస్పాన్సిబిలిటీ ఆత్మది అవుతుంది. ఎంత హ్యాపీగా ఉండొచ్చండి. అర్థం చేసుకోరు. కాబట్టి వీటన్నిటికీ బుద్ధన్న మీరు ఎంత విడగొట్టినా ఆత్మను మటుకు విడగొట్టలేరు పాపం. దాన్ని విడగొడితే ఏమవుతుందో కూడా తెలుసు. విడగొట్టట్లేదు, కాస్త కాస్త అని. ఇప్పుడు వాడుకుంటాం. మీరు ఇంట్లో వస్తువులు విడగొట్టి వాడుకోరు. ఇవాళ కొంచెం రేపు కొంచెం అని. కానీ అట్లా పాపం ఆత్మని విడగొట్టలేదు. అది ఎప్పుడు ఏకమే. విడగొట్టగలిసిన అన్నిటిని విడగొడుతున్నారు. కాబట్టి మీ బుద్ధి అన్నా ఇంకోటన్నా మనస్సన్నా ఏదైనా కూడా ఆ చైతన్యం లేకపోతే. కాబట్టి సంక్రమించిన తెలివితో మనస్సులో శాంతులు అశాంతులు సంక్రమించినవి మీలో ఉందా? ఆస్తి సంక్రమించింది అంటలేదు. ఆస్తి పెద్దల ఆస్తి మాకు సంక్రమించింది అంటారు కదా, డౌటా? అలాగే అలా అంటున్నారు. బుద్ధి ఎక్కడి నుంచి అని వచ్చిందా? మీలోనే మీరు దాన్ని తీశారు బయట. కాబట్టే బాహ్యాభిముఖంగా జరించే తన నైజ గుణంతో తనలో అంతర్గతంగా ఉన్న కోరికల ఒత్తిడితో ఎప్పుడూ అశాంతి. ఎన్ని గోలలండి. వెంటనే స్ఫురణ దైవంది రాదు, కోరిక స్ఫురణ వస్తుంది. బాహ్య స్ఫురణలే కదా ఎక్కువ వస్తాయి. తాత్కాలికంగా మనస్సు విశ్రమిస్తే నిద్రపడుతుంది. ఇక్కడ విడిచిపెడతారు కాబట్టి కదండి నిద్ర వస్తుంది. ఇక్కడ కూడా ఆలోచిస్తే నిద్ర వస్తుందా? గురువు గారు ఏం చెప్తున్నారు అని ఆలోచిస్తే నిద్ర వస్తుందా? ఇక్కడ అన్ని విడిచిపెట్టేశారు. గురు సమక్షంలో ఏమి ఆలోచించరు. గురు సమక్షంలో ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనసు మీ మాట వింది. అందుకని ప్రశాంతత పొందిన మనస్సు శరీరం విశ్రాంతికి తీసుకుంటుంది. అబద్ధమా? ఇవాళ ఏంటి అందరి గొంతులు? నిన్న డాన్సుల ప్రభావమా? అయితే రోజుకో డాన్స్ వేస్తే పోతుందేమో. పెద్ద పెద్దగా నవ్వుతున్నారు, పెద్దగా ఆన్సర్ చేస్తున్నారు. ఎంత సత్సంగం అయిపోతుందనే. అయితే డాన్స్ సత్సంగం అయిపోతుందని కాదు అంటే డాన్స్ ప్రభావం. ఇప్పుడు రోజు రాత్రిపూట డాన్సా? ప్రవచనం అయ్యాక అరగంట డాన్స్. నేను చెయ్యను. నేను చేసినా చెప్పిన నా గొంతు ఇంతే ఉంది కదా. మీలో చాలా మార్పులు కన్నా ఎంక్వైరీ కమిషన్ వేసి
ఇడ్లీ అంటే ఆల్రెడీ ఇంత ముందు కూడా తిన్నారండి. ఇడ్లీ ఇప్పటికి 3సారో 4సారో పెట్టాడు. అప్పుడు అంతా ఏం రాలా. లేదు లేదు, ఆన్సర్లు ఇవాళే వచ్చాయి గట్టిగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, అది కూడా మళ్ళీ. ఇడ్లీ తిన్నా మత్తుగానే ఉన్నారు బాబు. ఇడ్లీ ప్రభావం అయి ఉండదండి. ఎందుకంటే నిన్న వేరేగా జరిగిందంటే డాన్స్ ప్రోగ్రామే, అదే మెయిన్. మొదటిసారి కాదు కదా ఇడ్లీ, చట్నీ మొదటిసారి కాదు, అన్ని రిపీటెడ్ 3-4 టైమ్స్. ఎన్నిసార్లు పెట్టావు? నవ్వుతావేంటి? 3సారా 4సారా? ఇప్పుడు చూడండి ఎంత డిస్కషన్. కానీ విచిత్రం ఏమిటంటే సౌండ్ రాలే. దేనికి సౌండ్ రావాలో దానికి వచ్చింది. ఇంత ముందు అయితే మేము పన్నీర్ తింటాం, అసలు మమ్మల్ని అడగలేదు అన్నా. ఇక్కడ ఆన్సర్ చెప్పమంటే కుయ్యి కుయ్యి. ఇప్పుడు రివర్స్ అయిందండి, అన్ని గమనించాలి. కాబట్టి మనోబుద్ధులకు భిన్నంగా విడిగా ఉన్నాడు ఆయన. ఎవరైనా బా తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నాకు ధైర్యం వస్తుంది, నేను చెప్పక్కర్లేదు అని. హాయిగా మీతో పాటు ఎంజాయ్ చేయొచ్చని. చెప్పక్కర్లే కదా, ఇంత కూర్చుని ఇలాగా ఇరక పెట్టేసి. ఏ నిర్వికారమైన ఆత్మ చైతన్యం స్వప్న జాగ్రత్త సుషుప్తి అవస్థలు మూడింటిని ప్రకాశింపజేస్తోందో, మనోబుద్ధులలో భావాలు ఉండడాన్ని లేకపోవడాన్ని కూడా దానివల్ల ఆ సత్యమే నేను, సహ అహం సోహం. నేనని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు చేయటం వేరేవన్నీ ఎక్సర్సైజ్ పని పట్ల అవసరం ఉందా? అదే అక్కర్లేని నేను ఎందుకు? తెలియనప్పుడు ఏదన్నా చేయాలి, తెలిసాక ఎందుకు? ఏమండి, ఏది తెలుసుకున్నారో దాని యందు ముందు నిష్ట పొందండి, తర్వాత సంగతి తర్వాత. అనవసరమైనవన్నీ చేసుకుంటే ఉన్నది పోతుంది. ఉంటుందా? ఉన్నది అది పోయింది కదా. ఒక ఉత్సాహము ఒక కోరిక రాగానే ఏమైందండి? ఆత్మ ఎక్కడ పోయింది? చెల్లి. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ అవస్థలన్నీ మీకు తెలిసినవే. కాబట్టి వీటన్నిటిలో ఆయన లేకపోతే పాపం ఇవన్నీ అవస్థలు ఉన్నాయి మీకు. మరి ఎందుకంటే అవస్థలు సింపుల్ అంటే మళ్ళీ జీవుడిగా అనుకోవటం ఎందుకు? మీరు జీవుని తలుచుకున్న రోజులు జీవుడు మీ దగ్గరే ఉంటాడు. ఆత్మను తలుచుకోండి. ఆత్మగా ఉంటే 3 అవస్థలు జరుగుతాయి, కానీ అది అవస్థ అనిపించదు కదా. దానికి అంత క్వశ్చన్ మార్క్ ఫేస్లు ఎందుకు ఇందాక? ఇప్పుడు ఇడ్లీ పని చేసింది, మీరు అనవసరంగా గుర్తు చేశారు. కాబట్టి అవస్థలు లేవు, ఉన్నాయనుకునేవాడు జీవుడు, అది వేరే విషయం. కానీ మీరు జీవుని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఆత్మగా ఉంటే అవస్థలు లేవు అన్నారు అనుకోండి, ఎంత ధైర్యంగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్ గా ఉంటే ధైర్యంగా ఉంటుందా, నెగిటివ్ గా ఉంటే ఉంటుందా? ఏడిస్తే ఎప్పుడు ఏడిపే, ఒక దుఃఖానికి ఇంకో దుఃఖం ఎప్పుడు లింక్. అదే సంతోషంగా ఉంటే సంతోషం లింకులు పెరుగుతాయి కదా. మనసు ఆనందంగా ఉన్నప్పుడు చిన్న చిన్నవి ఏదన్నా గుచ్చుకుంటే దోమ కుట్టింది అనుకుని వెళ్ళిపోతారు. అదే మనసు అసలే ఏడుస్తుంది దోమలు ఏంటని ఎప్పుడైనా అంతే. సంతోషంగా హాయిగా ఉండాలి. చేయలేదు డాన్సులు, మోకాళ్ళ నొప్పి గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? అసలు ఏది గుర్తు రాలేదు, వయస్సు గుర్తు రాలేదు అసలు. ఆనందం, ఆనందం అంటది ఆత్మే అది. ఈ విధంగా నిత్యము జ్యోతి స్వరూపం వల్లే ప్రకాశించే చైతన్యమే ఆత్మ. దీని సన్నిధిలోనే జాగ్రత్త స్వప్న అవస్థలలోని భావాలు, సుషుప్తిలో ఏమీ లేకపోవటం, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి హాయిగా ఆత్మలో ఉన్నారనుకోండి, ఏదైతే ఏమైంది, నిద్రపోవచ్చు, లేవచ్చు, ఎన్నన్నా చేయొచ్చు. నిద్రపోయాక వేరే లేవు కాబట్టి నిద్ర పట్టింది.
ఏమీ లేకపోయినా నిద్ర పట్టకపోవచ్చు. నిద్ర పట్టట్లేదని మళ్ళీ ఏవో చేశారనుకోండి. ఏ విధంగా దీపకాంతికి అందులో గుర్తింపబడే వస్తువులకు ఏ సంబంధము ఉండదో, అదే విధంగా ఆత్మ చైతన్యం వల్ల ప్రకాశించబడే బుద్ధిలోని భావ సంచలనాలకు, మనస్సులోని భావోద్రేకాలకు కాబట్టి ఏ విధమైన సంబంధము ఉండదు. ఆత్మ చైతన్యమే అన్ని ఉపాధులను, ఇంద్రియాలను, అన్ని ప్రాణులను, వాటి జాగ్రత్తాది అవస్థలను కూడా చైతన్యవంతం చేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. కాబట్టి సదా నిర్వికారంగా స్థిరంగా ఉండే ఆత్మ చైతన్యమే నేను, సహ అహం. కాబట్టి ఇది నిశ్చయంగా తెలిసాక స్వ అనుభవం చేసుకో. అనుభవం అప్పుడప్పుడు కాసేపు అలా కాదు, ఎప్పటికీ ఉండాలి. స్వ అనుభవం జరిగి తీరాలి. ఆ అనుభవం స్థిరంగా ఉండాలి, అంటే శాశ్వతంగా ఉండాలి. ఆ అనుభవంలోనే ఉండాలి. ఒక కుండను ప్రకాశవంతం చేసే దీపం ఏ విధంగా కుండ కంటే వేరుగా ఉంటుందో, అదే విధంగా దేహాన్ని ప్రకాశింపజేసే చైతన్యం దేహం కంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఆ చైతన్య ప్రకాశమే బోధ యొక్క స్వరూపం. అదే నేను. బోధ వేరు, బ్రహ్మం వేరా? లేకపోతే బోధ ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే ఆత్మ అన్ని ప్రాణులలో ఒకటే, సర్వత్రా సర్వదా సర్వవ్యాప్తంగా అనంతంగా ఉంటూ అన్ని ప్రాణాలలోనూ ఉన్నది. ఉండటం వల్ల తెలుసుకోవటం లేదు, ఉంది కాబట్టి దానికి తెలుస్తుంది. సర్వత్రా ఉంది, సర్వంగా ఉంది. కాబట్టి దానికి తెలియదు అని మీరు అనుకోగలరా? మీరు నిద్రపోతున్నా దానికి తెలిసి లోపల ఏముందో కూడా తెలుసు. మీరు ఆలోచించినా తెలుస్తుంది, ఆలోచించకపోయినా తెలుసు. కాబట్టి నిర్ణయం దానికి వదిలేసి అసలు ఏ గొడవ లేదుగా. అందుకే బోధ విగ్రహంగా సర్వజ్ఞునిగా వర్ణించబడుతుంది. విగ్రహంగా సర్వజ్ఞునిగా వర్ణించబడుతుంది. కదలకుండా కూర్చోట్లేదు. అలా కూడా అంటే బోధ ఎప్పుడు జరుగుతుంది? బోధ మీకు ఎప్పుడు ఇదవుతుంది? చెప్పేవాడికి స్థిరత్వం ఉండాలి కదా, సర్వజ్ఞునిగా. వినేవాడు స్థిరంగా ఉండాలి. బోధ వినేవాడు స్థిరంగా ఉండాలి, చెప్పేవాడు స్థిరంగా ఉండాలి. లేకపోతే అది బోధ అవుతుందా? డాన్స్ అవుతుంది. కాబట్టి దానిని నిశ్చయంగా తెలుసుకుని నీ స్వరూపం వైపు దృష్టి మళ్లించు. ఏకాగ్రమైన మనస్సు శాంతించి తన రూపాన్ని కోల్పోయి ఆత్మలో ఐక్యమైపోతుంది. అలా ఐక్యం చేసుకునేది ఎవరో చేయరు. విన్న బోధని మీరు కనుక మనస్సుకి పట్టిస్తే అది ఐక్యమై. ఏదో మామూలు గ్లాసు నీళ్ళల్లో ఉప్పేస్తే ఉప్పగా అవుతుంది, కానీ మీరు ఎంత ఉప్పు తీసుకెళ్లి సముద్రంలో వేస్తే మటుకు. ఈ స్థితిలోనికి మేలుకొని ద్వైతమైన ఈ ప్రపంచ పరిమితుల నుండి, బాధల నుండి ముక్తిని పొంది హాయిగా జీవించు. కనిపించే నానాత్వ ప్రపంచమంతా అహంకార రూపమైన జీవుని భ్రమ మాత్రమే అని నిశ్చయంగా తెలుసుకో. కాబట్టి అన్యదా గ్రహణమైన జీవుడిని అంతమొందించి నీ స్వస్వరూపాన్ని బోధ విగ్రహంగా నిశ్చయంగా తెలుసుకో. బోధ విగ్రహం అంటే ఎవరు? ఆత్మే కదా. సర్వజ్ఞత ఎప్పుడు వస్తుంది? మీరు ఆ బోధలో స్థిరంగా ఉంటే వస్తుంది. బాగా గ్రహించాలి అన్నా కూడా మీరు స్థిరంగా లేకపోతే ఏంటి గ్రహించేది? గ్రహించగలరా? కాబట్టి అన్యదా గ్రహణం, జీవుడే అన్యదా గ్రహణం, మీ బుద్ధి అన్యదా గ్రహణం, మనస్సు చరిస్తోందంటే అది అన్యదా గ్రహణం. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా కూడా అది వేరే, అదే జీవుడు లక్షణం. కాబట్టి అంతమొందించి స్వస్వరూపాన్ని బోధ విగ్రహంగా అంటే ఉన్నది అదేగా నువ్వు నిశ్చయంగా తెలుసు. ఎవరి సంతోషం కోసం పుత్రులు అంటే సంతానం, ఐశ్వర్యం మొదలైనవి ప్రియంగా భావించబడుతున్నాయి. ఎవరు సర్వాన్ని చూస్తూ ప్రియతముడుగా ఉంటున్నారో ఆ పరమాత్మగా నిన్ను నీవు నిశ్చయంగా తెలుసుకో. చైతన్యం ఉన్నప్పుడు ప్రియమైన వస్తువులు ఉన్నాయని జీవుడు అనుకుంటాడు. నిజానికి నిశితంగా పరిశీలించి చూస్తే
ఏదైనా మనకు ప్రియమైనది అనడంలో ఆ కాసేపటికే కదా. అది వస్తువైనా, మనుషులైనా, బంధమైనా ఏదైనా అంతే. ఆ కాసేపటికి తర్వాత ఇవి చాలా అనుభవాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పక్కర్లే కదా. దానికి పెద్దగా జీవితాలు, పురాణాలు, కథలు అక్కర్లా. మీ జీవితం మీద లేచినప్పుడు ఉన్న ఉత్సాహం, ఇష్టం తర్వాత ఉంటుందా. ఎన్ని కష్టాలు కదా. కాబట్టి ఇష్టాలు అయిష్టాలకి పెద్ద ఎక్కడికో పోకర్లా. మీ దైనందిన జీవితంలో మీకే తెలిసిపోతుంది. తెలీదా? ప్రియమైన వస్తువు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఇష్టం అవుతుంది. సంతోషం అంటే ఎవరి సంతోషం కోసం వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు. సంతోషం లేనప్పుడు ఎన్నోసార్లు అనుకోలేదు, ఎందుకులే మళ్ళీ చెప్పుకోవటం. మనస్సు మారినప్పుడు ప్రియం మారుతుంది, ఇష్టం మారినప్పుడు అది. మనసు, ఇష్టము, బుద్ధి అన్ని ఒకటే, మీరు విడిగా చూసారు. అప్పుడు ఆ వస్తువు మీద కానీ బంధువుల మీద కానీ వచ్చిందండి, మళ్ళీ ఇష్టం కలుగుతుంది, మళ్ళీ ఏదో జరుగుతుంది. ఎన్ని రకాల డాన్సులు, మనసు చేసే డాన్సులు, బుద్ధి చేసే విన్యాసాలు. దానివల్ల ఏమైనా లభించిందా? అన్ని మర్చిపోయి డాన్స్ చేసినప్పుడు ఆనందం కలగలేదు. అన్ని మర్చిపోయినప్పుడు అదే ఏదన్నా ఉందనుకోండి, డాన్స్ చేయగలరా? కాబట్టి ఎప్పుడైతే మనస్సు రంజింపబడుతుందో అప్పుడు అన్ని బాగానే ఉంటాయి. కాబట్టి ఒక వస్తువు ఒకప్పుడు ప్రియమైనదిగా, ఒకప్పుడు అప్రియంగా, దానికి పెద్ద ఇదేం అక్కర్లేదు. ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నిన్న డాన్స్ చేస్తారు, ఇప్పుడు డాన్స్ ఏమంటే చేస్తారా? ఇప్పుడు వద్దు గురువు గారు, కొంచెం బద్ధకంగా. ఇప్పుడు స్థితి అదే కదా. అసలు ఇట్లా కూర్చుంటాం గురుగారు, కొంచెం ఛాయ్ పోసాక ఏమన్నా. కానీ వద్దు గురుగారు, ఏమంటారంటే అప్పుడు, గురుగారు మీరు అలసిపోతారు. అలా ఏదో ఒకటి ఉంటుంది కదా. చూసారా, మరొకప్పుడు ఇంకా రకరకాలు. కాబట్టి కోరికలైనా అంతే, ఇష్టాలైనా అంతే, అన్ని ద్వంద్వమే. ఆ ద్వంద్వం ఎప్పుడు నిశ్చయంగా ఉంటుందా? ఏమీ ఉండదు, డౌటే అక్కర్లేదు. కాబట్టి మనస్సు హాయిగా ఉన్నప్పుడు, అంటే విడిగా లేనప్పుడు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. వేరేగా ఉంటుందా? ఏముండదు. ప్రశాంతంగా ఉందనుకోరు, పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే అమ్మయ్యా రిలాక్స్ అయ్యాము అనిపిస్తుంది కదా. మన వాళ్ళని రమ్మంటారు, పీకుతారు, వస్తారు, నాన్న అల్లరి చేస్తారు, వెళ్ళగానే అమ్మయ్యా. ఎవరండి పిలవమంది? వచ్చే వరకు అబ్బో వాళ్ళు అల్లరి చేశారు, ఏం పర్లేదు. ఇక వాళ్ళు వస్తున్నారు అనగానే వామ్మో వీడు ఏమేం చేస్తాడు అని కింద అవన్నీ తీసి పైవన్నీ సర్దేసి చెయ్యరా, సర్దుకుంటారు కదా. వాడికి కనపడితే ఏం చేస్తాడు అని చెప్పి అన్ని దాచుకోరు. పగలు కొడితే పగలు కొడతాను అని అంటారా? యద్భావం తద్భావతి, వాడు చేస్తాడు తీస్తాడు అంటే తీకేం చేస్తాడు వాడు? వాడు తీస్తాడు. ఆనందాన్ని ఇవ్వడం వస్తు లక్షణమే అయితే అన్ని పరిస్థితుల్లోనూ ఆ వస్తువు ఒకే రకంగా ఆనందాన్ని ఇవ్వాలి. ఇస్తోందా? షోకేస్ బొమ్మలన్నీ దాచేసుకోవాలి, ఇప్పుడు ఎవడు తుడుస్తాడని. అప్పుడు తుడుచుకున్నారు, పెట్టుకున్నారు, అబ్బో ఎంత మంచిగా కొనుక్కున్నాం కదా మనం అనుకున్నారు. స్టైల్ గా ఇటు మార్చి అటు మార్చి బొమ్మలు మార్చుకుని అన్ని చేసుకోలేదు. ఓపిక తగ్గగానే ఎవరు తుడుచుకుంటారని చెప్పి అన్ని తీసి లోపల పడి, అప్పుడు ఆనందం. మరి ఇప్పుడు అనుభవం ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. నిప్పు ఎప్పుడైనా వేడిగానే ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ముట్టుకుంటారు, ఆనందంగా ఉన్నాం కదా నిప్పును ముట్టుకుంటారా? ఎంత ఆనందంగా ఉన్నా నిప్పు దగ్గరకి జాగ్రత్తగానే ఉంటారు కదా.
ఇప్పుడు పరమానందంగా ఉన్నానని నిప్పును పట్టుకుని డాన్స్ చేస్తారా? ఒకసారి ట్రై చేసి కాబట్టి వ్యక్తి మానసిక స్థితిని బట్టి, బాహ్య పరిస్థితులను బట్టి కానీ ఈ లక్షణం మారదు. దేన్ని బట్టి మారుతోందో అర్థమైంది కదా. కాబట్టి అన్ని సమయాల్లో అలా ఉండగలగాలి. గొడవ ఉందండి, 2 వస్త్రాలు ఉన్నాయనుకోండి, గొడవ ఉంటుందా? ఇది తీసి అది కట్టుకోవచ్చు, అది తీసి అది కట్టుకోవచ్చు, అది పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. అదే బీరువా నిండా ఉన్నాయనుకోండి, ఏది కట్టుకోవాలి? ఎన్ని కావాలి? శరీరానికి అంటే తనకి హాని కలిగిస్తాయని తెలిస్తే ఎంతటి ప్రియమైన వస్తువునైనా మనిషి కదా. డౌట్ ఉందా? షుగర్ వచ్చాక అంతే కదా. నేనైతే తింటా. ఆల్రెడీ ఏజ్ వచ్చింది, ఎన్ని తింటామండి? అది తినే ఒకటి ఎందుకు మానేయాలట? తినేసి ఒక పని అయిపోతుంది. అది సర్వత్రా ఇప్పుడు ఎన్నెన్నా చెప్పుకోవచ్చు, కొన్ని మనకు అనుకూలమైనవి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కాబట్టి తనకి హాని కలిగిస్తుంది అన్నప్పుడు మీరందరూ మానేయట్లేదు, కొన్ని తినకూడదండి. డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్లు మందు చెప్తారండి, అన్ని చేస్తున్నారా? ఏం చేయరు కదా. అక్కడి నుంచి గడప దాటగానే అన్ని మర్చిపోవటమే. మనకు ఏది కావాలో అది గుర్తు పెట్టుకుంటాం, మిగతావన్నీ మనకు అనవసరం. ఎందుకంటే అన్నిటికంటే తన శరీరమే తనకి ఇష్టం కాబట్టి. అంతే కదా, నాకు సూట్ అయిందా లేదా, ఇది బాగుందా లేదా, అవే కదా మీరు చూసుకుంటారు. దుర్భరమైన బాధను కలిగించే వ్రణం ఏదో ఒక భాగాన్ని పీడిస్తే ఏమంటామండి? తీసేయండి పర్వాలేదు ఆ పార్ట్ అంట. ఎందుకంటే మరి మిగతా అంతా కూడా పాడైపోతుంది కదా. తీసేయాలి అంటే మనం యాక్సెప్ట్ చేస్తాం కదా. ఇక్కడ ఇక్కడ వస్తే తీసేయమంటారు. శ్రవణ మహర్షి అన్నది అదే కదా. ఓహో, తలలో వస్తే తల తీసేస్తారు కావసని మీరు అలా అనగలరా? ఏం పర్వాలేదు తల తీసేయండి, అయినా తిరుగుతూ ఉంటానండి అనలేరు కదా. అప్పుడు సొల్యూషన్ రాలేదు. గుండె మారుస్తారంటున్నారు, గుండె మార్చినప్పుడు అందరు బతుకుతారా? చెప్పలేం. అప్పుడు ఇక దిగులు మొదలవుతుంది. ఇక చెప్పక్కర్లే కదా. అందుకని ఏదో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మటుకు రానియక స్వామి ఏమి. ఎక్కడొచ్చినా బతికే ఛాన్స్ ఉంటే బతకచ్చు. కాబట్టి కష్టం కలిగితే, బాగా కష్టం అనుకోండి, ఎందుకు వచ్చిన ఈ జీవితం అన్నప్పుడు శరీరాన్ని త్యజిస్తా. ఆవేశం, కొంతమంది ఆవేశం, కొంతమంది ఆ కష్టాన్ని భరించలేక కొన్ని రోగాలు వస్తే అనుకుంటారు కదా, ఎందుకు అలా ఉండటం అని. యుఎస్ లో రాసుకోవచ్చుట, ఒకవేళ నాకేదన్నా ఇలా అంటే మరణ శాసనం వాళ్ళు రాసుకోవచ్చు. ఒకవేళ నేను ఇట్లా అన్కాన్షియస్ గా 2 రోజులు ఉంటే దే కెన్ రిమూవ్, రాసుకోవచ్చు. మీరు నా ఇది తీసేసి నన్ను చంపేయచ్చు అని ఇంజక్షన్ ఇచ్చేయమని చెప్తారట, రాస్తారట. మా అన్న చెప్తే తెలిసింది, నేను తిట్టాను. అసలు ఎందుకు ఆ థాట్ నీకు, అలా పోతానని నువ్వు ముందు డిసైడ్ అయ్యి కదా రాసుకుంటున్నావు, ఎందుకు రాసుకోవాలి? ఎందుకు డిసైడ్ అవ్వాలి? అసలు రాయటం ఎందుకు పేపర్ మీద? నువ్వు చెప్పు, మీ ఆవిడకి పిల్లలకి చెప్పు, ఒకవేళ అలా ఉంటే మటుకు ఐ డోంట్ వాంట్ అని. దట్స్ ఇట్, అయిపోయింది కదా. ఆన్ పేపర్ అంటే యు ఆర్ టేకెన్ డెసిషన్. అంటే ఇంకా మారుస్తానైతే అని అంటే అప్పుడు అర్థమైంది అదేంటి అనేది. ఎందుకు డెసిషన్ యద్భావం తద్భావతి అవుతుంది. తీరిగా కూర్చుని ఎప్పుడు పోతావో తెలియదు, ఇప్పుడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నావు కదా, ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకోవటం? ఇంజక్షన్ ఇచ్చేస్తారట. బాగుంది కదా. కాబట్టి శరీరం కంటే మనస్సుని మరింతగా ప్రేమిస్తున్నారు. అంటే ఒక కష్టాన్ని బట్టి మీ యొక్క డెసిషన్స్ మారుతూ ఉంటాయి.
ఆ శరీరం ఎందుకు పనికి రాదంటే అప్పుడు ఇంకా ఉంచుకుంటారు. ఎందుకు వచ్చింది అని అనరు. అది ఏ సమయంలో అవసాన దశ, ఇంకో దశ, ఏదైనా సరే. అంటే ఇక్కడ జస్ట్ ఉదాహరణ చూపిస్తున్నారు. ఎలా మనం ఎంతో ఇష్టమైన ఈ శరీరానికి ఎన్నో అందించాం, ఎన్నో కష్టాలు పడ్డారు, అన్ని చేశారు. కానీ శరీరంలో ఒక భాగం సరిగ్గా లేకపోతే దాన్ని తీసేసైనా బతకడానికి. కానీ అసలు శరీరమే దేనికి పనికి రాకుండా పోయిందంటే పోవడానికే ప్రయత్నం చేస్తారు కదా. అంటే ఆ శరీరంతో ఇంకా ఉండడానికి ప్రయత్నం చెయ్యరు. బుద్ధిలో కలిగే నిశ్చయానుగుణంగా లక్ష్య సాధన కోసం మనస్సులోని కోరికలను, ఉద్రేకాలను అదుపులో పెట్టుకుంటారు. అవసరమైనప్పుడు ఇచ్చేసుకోలేదు. బుద్ధిని తృప్తిపరచడం కోసం మనస్సును కష్టపెట్టడం కానీ, మనస్సులోని కోరికలను నశింపజేయడం కానీ చెయ్యడానికి వెనుదీయము. ఇది చాలాసార్లు చెప్పబడింది. ఎన్నిటికీ ఎంత కష్టపడ్డారు, ఇది ఇష్టం లేదు కాబట్టి స్థిరత్వం రావటం లేదని కదా. కొంచెం ట్రూలీ స్పీకింగ్ లో చెప్పాం కదా. ట్రూత్ ఆర్ డెత్ అనేది ఆడతారు కదా. మీ చేత ఆడిద్దాం. కంపల్సరీగా చెప్పాలట, లేకపోతే సీసా మీదకి వస్తుంది. అవును, సీసాలో ఆత్మ ఉంటుంది. బయట తిరిగే ఆత్మ ఉంటుంది. మీరు గనక ట్రూత్ డెత్ కదా అంటారు. డేర్, ఓకే. అలా మీరు చెప్పలేదనుకోండి, సీసాలో ఉన్న ఆత్మ కాదు. మన పరిస్థితులకు అనుగుణంగా రకరకాల అభిప్రాయాలు మేము మారిపోతూనే ఉంటాయి. అంతే తప్ప ఎప్పుడు ఒకలాగా ఉండనే ఉండదు, అది ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ అర్థమైపోయింది కదా ఇంకా మళ్ళీ. కానీ ఒక ఇష్టం అనేది ఉంటే ఎంతకైనా ఇచ్చేస్తాం. ఏదో గొణిగింది మనలోని. ఓకే, లోనికి, వ్యక్తిత్వంలోనికి పోయిన కొలది లోపలే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మనస్సు లోపలే ఉంది, బుద్ధి లోపలే ఉంది కదా. బయట వస్తువుల కన్నా మీ లోపల వాటికే కదా విలువిచ్చారు. ఇష్టాలన్నీ లోపల నుంచి వచ్చాయా, బయట నుంచి వచ్చాయా? వచ్చాక బయట చూపించారు, లేదా చూపిస్తారు. లోపల లేకపోతే బయట ఏదో యాక్ట్ చేస్తారు, తప్పని పరిస్థితిలో చేస్తారు. కొంతమందికి ఫేస్ లో కనపడదు, అన్ని పనులు చేస్తారు కానీ ఫేస్ అలాగే ఉంది. గురువు గారు చూడండి, గురువు గారు చూడగానే ఫేస్ లో అప్పటి వరకు అలాగే ఉంటారు సీరియస్ గా. ఎప్పుడు ఈ అనొచ్చుగా, ఎప్పుడు ఇట్లా నవ్వుతూ ఉండొచ్చు కదా. అలా ఎందుకు పాప, అవతల వాళ్ళు కొంతమంది భయపడతారు, నేనైతే భయపడతాను. బామ్మో సీరియస్ కున్నారేంటి. అలాగే ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉండండి కదా. మీకు తెలియకుండానే మీలో ఉంటూ సర్వానికి ఆధారమైన ఆత్మ చైతన్యాన్ని అమితంగా ప్రేమించండి. అంటే అదే అల్టిమేట్ అనుకోండి. అది తప్ప నాకు వేరేది అక్కర్లేదు. అప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా మీరు దాన్ని ద్వేషించలేరు అసలు. దాన్ని ద్వేషిస్తే ఏం లాభం అండి, ఏమొస్తుంది? అదే ప్రేమిస్తే ఎన్నో వస్తాయి. ఒట్టే ఆనందానికి ఎవరు ట్రై చేయరు. ఒక ఆనందానికి వస్తే బాహ్యంలో బోల్డ్ ఉన్నాయండి అనొచ్చు. బెలూన్తో ఆడుకున్న ఆనందమే, టాప్పని బెలే వరకు. బెలూన్తో ఆడుకుంటే ఆనందం లేదా? దేంతోనే ఆనందం ఉంది, ఆనందం కోసం కాదు. కారణం లేని ఆనందం, ఎప్పుడు ఉండే ఆనందం, లేస మాత్రమైన ఖేదము లేని ఆనందం. అంటే కావాలని వాడుతున్నా. ఇప్పుడు ఖేదం అంటే ఏంటి?
కొంచెం కూడా ఇంత కూడా లేకుండా ఆనందం. ఖేదం అర్థం మార్చేసావా? ఇందాక బాధ అన్నాడు, ఇప్పుడేమో కొంచెం కూడా లేసమైనా అన్నాను. ఖేదం అర్థం ఎప్పుడు బాధే, అందులో ఎక్కువ తక్కువ లేవు. అప్పుడు 3 అక్షరాలే, కొన్ని 2 అక్షరాలే, సున్నాన్ని తీసేస్తే ఖేదం అర్థం మారుతుంది. సెంటెన్స్ ని బట్టి వర్డ్స్ కి అర్థం మారచ్చు కదా, సెంటెన్స్ ని బట్టి మారచ్చు. సర్వదృష్టి అయిన ఆత్మే నిత్యమైన సత్యం, ఇదే అసలైనది, ఇదే ఇష్టమైనది. ఆ ఇష్టమైనదిగా దాన్ని ఎందుకు గుర్తిస్తే, అంటే ఇప్పుడు ఉంది కానీ అంత ఇష్టం లేదు కదా. కథలు చెప్పద్దు, పూర్తి ఇష్టంగా ఉన్నప్పుడు అలా చెప్పాలి. ఇప్పుడు ఒక ఇష్టమైనదిగా దాన్ని ఉంచారు అక్కడ. ఒక వస్తువు దాచుకుంటారు కదా, ఇష్టం లేని వస్తువుల్ని దాస్తారు, పనికొస్తుందేమో. మేకులు దాచుకోరు, ఏవో అక్కర్లేనివి దాచుకుంటారు కదా, ఒకటి కనపడితే ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుందని మీరు దాస్తారు. స్క్రూలు మేకులు, కార్పెంటర్ వస్తాడు, ఇవి పనికిరావు సార్ అంటారు. కొత్తవి పట్టరండి సార్, మీరు అక్కర్లేదు నేను వెళ్తాను బిల్లు తెస్తాను. ఏం చేసుకుంటారండి అప్పుడు ఆ మేకులు స్క్రూలు? ఏం పడేరు, మళ్ళీ దోపలు దాచుకుంటారు. తొందరగా పారేస్తారా? ఏం పారేరు, పారేసిన కనపడ్డా తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఎందుకంటే దేనికి పనికి వస్తుందంటే దాన్ని చాలా కరెక్ట్. ఏదో దాస్తారు, అది కనపడదు, గుర్తుండదు ఒక్కొక్కసారి. ఆత్మ మటుకు మరి కనపడుతూనే ఉంది, మీరు మర్చిపోవడానికే లేదు అసలు. సర్వకాల సర్వావస్థలందు మీ దగ్గరే ఉంది, గుర్తుండే విధంగా అది ప్రవర్తిస్తూనే ఉంది పాపం. ఎన్ని రకాలండి ఆత్మను కప్పెట్టేయడం. కాబట్టి ఆత్మ అంటే ఇష్టం అంటే అది జస్ట్ డైలాగ్ మాత్రమే, అర్జునుడిలాగా ప్రగల్భాలు మాత్రం. ఇష్టం ఉంటే వెంటనే ప్రకటిస్తారు కదండి. కాబట్టి ప్రియతమంగా అది ఎప్పుడు అనుభూతం అవుతూనే ఉంది. అయినా సరే పిల్లలంటే ఇష్టమే ఉంటుంది, ఇష్టం లేని ఎవరికి, ఎవరు పిల్లలంటే వాళ్ళకి ఇష్టమే ఉంటుంది కదా. అదే వేరే పని వచ్చే, నువ్వు ఉండరా కాసేపు మాట్లాడు అనలేదా? గోల్డ్ అన్నారు, వేటికి అన్నట్టు వస్తే టీ తాగే వరకు మాట్లాడకన్నారా, నిద్రపోయేటప్పుడు అన్నారా? ఇలా అంటే వీడికన్నా వేరేదైనప్పుడు వాడిని కోపడ్డారు, లేకపోతే కన్నా మున్నా అలా పడతాం ఎన్నో, అలానే వాడిని ఎత్తికెక్కించుకుంటారు. అప్పుడు మీరు తర్వాత పక్క జరగమంటే ఎందుకు జరుగుతాడండి వాడు? వాడు జరగడు. మాటలు వచ్చాక ఇందాక అన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నా అంటాడు. పాప ఆత్మ ఎప్పుడన్నా అందండి మిమ్మల్ని? ఒక్క మాట అందా? నాకు ఇప్పుడు టీయే ఇష్టం, నువ్వు పక్కకు తప్పుకో అంటే తప్పుకోలేదు, లోపలే పక్కకు తప్పుకుంది. ముందర మీరు వేరే పెట్టారు, నేను ఫంక్షన్కి వెళ్ళి తీరాలి, నువ్వు తప్పుకో అనలేదు. అప్పుడు గుర్తించారా ఆత్మని? సాధన చేశారా? అది మధ్యలోంచి సాధన అంటూ ఉంటుంది. మాట్లాడద్దన్నానా? కాబట్టి ఆత్మే నిత్యమైన సత్యం, ఇదే ఇష్టమైనది, అదే నేను. మరలా మరలా నిశ్చయంగా స్వ అనుభవంతో తెలుసు. ఆ అనుభవాన్ని స్థిరంగా ఉంచుకుంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూర్చోక్కర్లేదు, ఎక్కడా కూర్చోక్కర్లేదు, దాన్ని పక్కకు తప్పుకో అనక్కర్లేదు, అనక్కర్లేదు. అప్పుడు చూడండి రెండు ఉంటాయి, ఇప్పుడు ఏదో ఒకటే ఉంటుంది. అన్నీ ఉంటాయి, ఇది ఉంటుంది. ఎంత హాయి. అదే వేరే వైపు ఉంటే ఒకటే ఎక్కడ ఉంది, అనేకం ఉన్నాయి, దాంతో పాటు వచ్చేవన్నీ వచ్చాయి. అసలైనది వెనక్కి వెళ్ళిపోయి ఏం కనపడుతుంది?
ఉమ్. ఏం చేద్దాం ఇప్పుడు? ఆత్మగా ఉంటాం. చూసారా మాట ఎట్లా మార్చింది? ఆత్మగా ఉంటాను. ఆత్మగానే అనాలి, అప్పుడు నిశ్చయ బుద్ధి. ఆత్మగానే ఉండిపోదు. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి! ముందు వరకు అసలు ఏమీ లేవు, వాడు ఏమంటే అదే. ఇప్పుడు వాడు ఏదంట నో. అందుకని వాడు వాడు బాధ చెప్పుకోలేక ఏడుస్తాడు. అంతకుముందు ఏదన్నా సరే అన్నారు కదా. ఓ ఇక వాడికి వచ్చింది, వాడు నేను అన్నాడు, మీరు అన్ని నో అంటారు. సాధ్యమైనంత వరకు నోనే అంటారు. కాకపోతే ఆ సరే అయితే కానీ వాడు అది చేస్తే నోరు మూసుకుని ఉంటాడు. ఇందాక అంది స్నానం పోయొచ్చు కదా అంటే, అమ్మ ఫ్రెష్ అయ్యి అల్లరి చేస్తాడేమో అని స్నానం. ఎవరి భయం వాళ్ళది. మరి స్నానం పోస్తే మత్తు వదిలిపోయి వాడు ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు అదే జరిగింది పాపం. అదే స్నానం చేయకపోతే వాడు బద్ధకంగా అలాగే ఉంటే నోరు మూసుకు పడుకుని ఉంటాడు, ప్రవచనం వినొచ్చు. ఎవరి కష్టాలు వాళ్ళవి కదా లోపల. ఇప్పుడు మీ తిప్పలు ఏమిటండి చెప్పండి? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఏ గేమ్ లో జాయిన్ అవ్వమంటున్నారు? చెప్పండి ఏంటో. నాది గేమ్ ఆడేసా, ఇప్పుడు నేనే ఆడు. వాడు అడిగినా నేను ఆడు, అయిపోయింది. రేపు పొద్దున్నే మళ్ళీ మీరు వెళ్ళాక చెప్పండి మీ స్థితి ఏమిటో. ఓ 10 ఉంచుకుంది ఆవిడ. సో అప్పుడు ఏం చేయాలి? టీ తాగకూడదు. టీ తాగితే నరాలు ఉత్తేజం పొంది మళ్ళీ లేనిపోదు. శరీరం నిలుపుకోవడానికి ఆ మాత్రం తింటే చాలు. క్వాంటిటీ తగ్గించమని చెప్పి వీళ్ళందరూ ఆత్మలుగా, నువ్వు నిశ్చయం అయ్యావా ఆత్మగా, నీ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. అలాగే మితముగా హితముగా అన్నారు కదా, మితముగా గ్లాస్ తో కొలిచిపెట్టు. సాయంత్రానికి ఏమవుతుందండి? అందుకే ఆత్మలో ఏం చెప్పబడలేదు. టీలు తాగొచ్చు, కాఫీలు తాగొచ్చు, డ్రింకులు తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు, కానీ స్థిరంగా అక్కడ ఉంటే చాలు. ఇంకా వేరేదేం లేదు కదా. అందుకని పాపం పోయి టీ తాగండి. శుభం పోయారు.